ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లవ్వే అని అనుకున్నా. కానీ అది రాంగ్ అని ఈ లైఫ్ నా కళ్ళని తడి చేసి మరీ చూపించింది. దిస్ ఇస్ మీరా అండ్ దీస్ ఆర్ మై లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్. ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయలేక చచ్చానే. ఒక్కటే క్వశ్చన్లు, ఊరెందుకు రాలేదని. వాళ్ళకి తెలియదు కదా ఈరోజు నా 2 years లవ్ యానివర్సరీ అని, రవితో డేట్ ప్లాన్ చేశానని. ఈరోజు నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే అవబోతుంది. నా లైఫ్లోనే వర్స్ట్ డే. అసలు ఎలా తీసేస్తారా అలా? అంత సడన్గా పనిలోంచి తీసేస్తే ఎలా బతకాలి? మనసులో ప్రశాంతత లేదు, పాకెట్లో మనీ లేదు. రేయ్, అర్జెంటుగా డబ్బులు సంపాదించాలరా. నాదో సలహా. నీ దోశ నా దోశ నీ దోశ కాదు, నేను సలహా చెప్తూ వినంటున్నా. మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్ ఇవ్వరా. నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఒకటే మార్గం, హ్యాష్‌ట్యాగ్ తస్కరించుట సొల్యూషన్స్. అంటే ఏంది? ఇప్పుడు నేను కూడా నీలా దొంగతనాలు చేయాలా? చచ్చినా చేయను. ఈ కార్డులు వచ్చినాక అందరిదే పరిస్థితి అయిందిలే. హాయ్, దిస్ ఇస్ మీరా. యాక్చువల్లీ 4 days బ్యాక్ మీ రెస్టారెంట్లో మీరా అండ్ రవి పేరుతో ఒక స్పెషల్ డిన్నర్ టేబుల్ బుక్ చేశాను. ఐ గెస్ ఇట్స్ టేబుల్ నంబర్ 14. యా, ఇంకో 2 hours అక్కడ ఉంటాం. మీన్ వైల్ ప్లీజ్ మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ. వెస్టర్న్ ఏమో వీడికి నచ్చదు, శారీస్ ఏమో ఆరెంజ్ అండ్ బ్లాకే ఉన్నాయి. సరే, వాడి ఫేవరెట్ కలర్ బ్లాకే వేసుకుందాం. అయినా వీడేంటి కాల్ కూడా చేయలేదు, కొంపదీసి మర్చిపోయాడా? సర్లే, మనమే కాల్ చేద్దాం. రేయ్, ఉన్నావా? అరే, నువ్వు లైన్లోనే ఉండవు, నాకు కొంచెం భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఎందుకురా? దొంగతనానికి రావడం ఫస్ట్ టైం కదరా. అవును కదా, మరేం చేద్దాం? ఫీలింగ్ ఎక్సైటెడ్ విత్ ఖచ్చితంగా గంగాధర్ అని వీడియో తీసి రే 420 ఛానల్లో పెడదామా? అలా కాదురా, ఇప్పుడు నేను గోడ దూకాలా? లేదు నాన్న, నీకోసం గేట్లు తెరిచి పూలు పరిచి పాలు పట్టుకొని ఎదురుగా వస్తారు. అలా కాదురా, ఈ గోడలన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయి. ఏం చేయమంటావు? పసుపు నీళ్ళు చల్లి కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ 116 ప్రదక్షిణాలు చెయ్యి. ఒరేయ్, నువ్వు జోక్స్ ఆపు. లేకపోతే ఏంట్రా, ఆ తాపి మేస్త్రేమన్నా మా తాతయ్య అనుకున్నావా? మనకు కావాల్సినట్టు కట్టడానికి చిన్నప్పుడు ఒంగులు దూకులు ఆడి ఉంటాం కదా, అలా దూకేయి. లేకపోతే ఏదైనా తేడా వచ్చిందనుకో సమరం దగ్గరికి వెళ్ళిపోదాం. మనకు తెలిసిన వాళ్ళే, కాస్ట్ తక్కువ అంట. ముందు ఇంట్లోకి వెళ్ళరా బాబు, ఈ సొల్లంతెందుకు. సర్లే, నువ్వు లైన్లో ఉండు. వీడేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? సరే, ముందు ఫ్రెష్ అప్ అవుదాం. రే, ఉన్నావా? రే, ఈ ఇంటి కలర్ నచ్చిందిరా. ఇంటికి కలర్ నచ్చిందా, కలర్ నచ్చిందనో కళ్ళెం చల్లిందనో వెళ్ళిపోకూడదురా. ఇంటికి గేటుకి తాళం వేసారా, లేకపోతే లైట్లు ఆర్పేశారా, ఇవన్నీ చూసుకొని గేట్ దొక్కాలి. అవి చూసుకొని ప్రొసీడ్ అవ్వు. ఒరే, లైట్లు ఆన్లోనే ఉన్నారా? ఇల్లొద్దులే. రే, దూకేశాను రా. ఏ దొరా, ఉన్నావా లేదా? ఎక్కడైనా పడిపోయావా? రే, పడ్డాన్రా. పడిపోయావా? ఎక్కడైనా దెబ్బలు తగిలినాయా? అమ్మాయిరా, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒరేయ్, నువ్వు పోయిన పనేంటి, చేస్తున్న పనేంటి? అమ్మాయితో నీకేంట్రా? నాదో సలహా, రేపు పొరపాటును కూడా నాకు కనపడకు. కనపడితే నేనే చంపేస్తా.
రేయ్ నువ్వు భయపెట్టకరా. ఏమైంది? ఇన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నా. సరే ఏంటో చెప్పు. ఇవాళ మన 2 years లవ్ యానివర్సరీ, అందుకని స్పెషల్ డేట్ ప్లాన్ చేశాను. మీరా ఏంటిది 2 years యానివర్సరీ చిన్న పిల్లలాగా? చేయడానికి ఏముంటుంది కొత్తగా? అదంతా ప్రేమించిన కొత్తలో బాగుంటుంది. ఇప్పుడేముంటుంది కొత్తగా? ఏంటి మీరా ఇంకెంతసేపు మాట్లాడుకుంటా మీ సోది? నాకు వర్క్ ఉంది, నేను పెట్టేస్తున్నా. బాయ్. నేను అడిగానా నిజ ఫస్ట్ పట్టమని? రేయ్ అమ్మ ఏడుస్తుందిరా. ఏడుస్తుందా? దగ్గరకు తీసుకొని సంకనెత్తుకొని పెరుగన్నం పెట్టరా. రేయ్ ఏంట్రా నువ్వు ప్రతిదీ కామెడీ తీసుకుంటావు? అరవకు అరవకు అరవకు. రేయ్ రేయ్ తురికిపోయాడేమో ఈడు. అరవకు అరవకు అరవకు. అరిచే పొడి చేస్తా. ముందు వాటర్ ఇవ్వు. వాటర్ వాటర్ వాటర్. మీరు అనుకున్నట్టు నేను దొంగను కదండి. మరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే దొంగనే, కానీ మీరు అనుకున్నంత పెద్ద దొంగను కదండి. ఈరోజే తస్కరించిన సొల్యూషన్స్ అని కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఫెయిల్డ్ అటెంప్ట్ కూడా. తస్కరించట సొల్యూషన్సా? ఆ. అదేంటి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది. ఇది కూడా జాబ్ లాంటిదే. మాకు కూడా బాస్ ఉంటాడు. మేము చిన్న చిన్న దొంగతనాలు చేసి తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుంటాం. ఆయన మంత్లీ బేస్ కింద మాకు ఇస్తాడు. నెలకు ₹1,00,000 దాకా వస్తాయి. లక్షనా? ఆ, నా శాలరీ కన్నా ఎక్కువే. ఇందులో ఒక్కటే మైనస్, పిఎఫ్ ఉండదంట. ఆ? చిన్న చిన్న దొంగతనాలంటే బంగారం లాంటివా? అమ్మో, మా కంపెనీ రూల్స్లో బంగారం జోలికి వెళ్ళకూడదని ఉందండి. ఎందుకంటే మీ ఆడోళ్ళు బంగ్లా పోయినా ఊరుకుంటారంట, బంగారం పోతే మాత్రం ఊరుకోరంట. దొరికేంత వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారంట. సో అందుకే మేము కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పెద్దవి కాకుండా ఏదో చిన్న చిన్నవి, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ ఇయర్ బడ్స్, బ్రాండెడ్ క్లాత్స్ ఇలాంటివి తీసుకుంటుంటాం. ముఖ్యంగా ఎవ్వరికి హాని చేయమండి. ఇందాక నా పైన కత్తి పెట్టావు. అంటే అది మీరు అడుస్తారేమో అని ఫ్లోలో పెట్టేశాను. సారీ అండి. సర్లే, నా అరుపులు ఎవరైనా వినుంటే నాకే ప్రాబ్లం అయ్యేది. మీకు ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్తో ఇలా డేట్ ప్లాన్ చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్ అని అబద్ధం చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ వర్క్ ఇదని తెలిస్తే ఇంకంతేగా. ఓకే అయిపోయిందా? నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉత్త చేతులు తలకూడదండి. అయితే చేతుల మీద వాతలు పెట్టమంటావా? అవసరం లేదండి, 1,110 పెట్టినా సరిపోతుంది. పోనీ లిప్స్టిక్లు, మేకప్ కిట్లు ఇవైనా పర్లేదు. పక్కింటి మేడ పైన ఆరేసిన చెడ్డీలు వడియాలు ఉన్నాయి, కావాలంటే అవి పట్టుకెళ్ళు. అవి పిండి వడేలా, గుమ్మడి వడేలా? అయినా అలా రాత్రుల్లో వదిలేస్తే పాడైపోతాయండి. పోరా. బాగా ఆకలేస్తుంది, తినడానికైనా పెట్టచ్చు కదండి. అట్లీస్ట్ భోజనం కూడా చేయకుండా వెళ్తే మా వృత్తికి అవమానం అండి. నేను అస్సలే చిరాకులో ఉన్నా, నాకు ఇంకా చిరాకు తెప్పాకు. ప్లీజ్ వెళ్ళిపో. ఓకే. ఉచిత సలహాలు అనిపించి ఒక నిజం మీకు చెప్పాలండి. మనం చూపించేంత ప్రేమ ఎదుటి వాళ్ళు మనకు చూపించకపోయినా పర్లేదు, కానీ మనం చూపించే ప్రేమ, పెట్టే ఎఫర్ట్స్ మాత్రం అవమానపరిస్తే అస్సలు ఊరుకోకూడదు. ఎందుకంటే అవమానానికి అలవాటు పడితే బాధ బంధువు అవుతుంది. ఒక రిలేషన్లో కొన్ని లేకపోయినా పర్లేదు, కానీ ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. అది ఇందాక తన మాటలు నాకు కనిపించలేదు. ఏం లేని మాలాంటోళ్ళు ఇంత ఆనందంగా ఉంటే అన్నీ ఉన్న మీలాంటోళ్ళు బాధపడడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే చెప్పా. బాయ్ అండి. ఆకలిస్తుందన్నో ఆమ్లెట్ ఓకేనా? అంతకు మించి నాకు వంట రాదు. ఆమ్లెట్, మ్యాగీ అయితే మేము చేసుకుంటాం కదండి. ఇంతలా గోడ దూకి కష్టపడి వచ్చింది ఎందుకా? గోడ దూకొచ్చావా? ఆ, మా గేట్ గడి కూడా పడితే ఓపెన్ అయి ఉంటుంది. ఒరేయ్ రాజా, ఏం గైడ్ చేశావరా? నా బ్లూటూత్ ఏది? ఒక్క నిమిషం అండి, నా బ్లూటూత్ కనిపించలేదు. ఎక్కడ పడేశాను? అమ్మాయి ఎక్కడుంది?
దొరికిందండి. హో, దొంగలకి బ్లూటూత్ కూడానా? ఆ, ఇది కూడా మా ఫ్రెండ్ దొబ్బేసిందేనండి. ఐ థింక్ పక్క అపార్ట్మెంట్ వాళ్ళదనుకుంటా. అయ్యో, మీరు కంగారు పడకండి, మీ ఇంట్లో ఏం తీసుకోలేదులేండి. ఆ, ఆకలేస్తుంది. రిచ్గా పాస్తా, మంచూరియా లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నాకు కుకింగ్ రాదు కదా. నాకొచ్చు, నేను ఉంటాను కదా, కావాలంటే మీకు కూడా వంట చేసి పెడతాను. డోర్ వేస్తున్నావేంటి? అయ్యో, కంగారు పడకండి, కుకింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. మనల్ని ఎవరన్నా ఇలా చూశారనుకోండి, నన్ను దొంగ అన్నా అనుకుంటారు, లేదా మీ బాయ్ ఫ్రెండ్ అన్నా అనుకుంటారు. మన ఇద్దరిని ఇలా చూసిన తర్వాత నన్ను దొంగనైతే అస్సలు అనుకోరు. కంగారు పడకండి, నా ముఖం చూస్తే మీ బాయ్ ఫ్రెండ్ అని కూడా అనుకోరులేండి. కానీ ఎందుకైనా మంచిదని డోర్ క్లోజ్ చేశా. మళ్ళీ నా వల్ల మీకు నిందెందుకని. సరే అండి, నేను కిచెన్లోకి వెళ్తున్నాను. ముందుగానే బిందెలు చెంచాలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టుకోండి. మళ్ళీ నా మీద డౌట్ పడకండి. ఏమైనా హెల్ప్ కావాలా? ఏం అక్కర్లేదులేండి, మీరు చింగ్చాంగ్ వీడియోలు చూసుకోండి. చింగ్ చాంగ్ వీడియోలా? ఓహో, కొరియన్ డ్రామాలా? మంచూరియా. బాగా ఆకలేస్తుందండి. అవును, మీ పేరు చెప్పలేదు. దొర. మీరా? నేనే అండి, పొరపాటున దొంగనాయను కదే, పేరు మాత్రం దొరే. అయ్యో, నువ్వు దొరేంటని నేను అడగలేదు, నా పేరు చెప్తున్నా. నా పేరు మీరా. 7th క్లాస్ ఫెయిల్ అని బుర్రలు కదండి, ఇలానే ఉంటాయి. నవ్వుతున్నావేంటి? ఏం లేదండి, చెప్పు. ఆకలేస్తుందంటే బయటికి పొమ్మన్నారు. అక్కడ నిల్చొని 4 ఎమోషన్లు ఇలా చెప్తే లోపల పిలిచి కుర్చీలో కూర్చోబెట్టారు. గుర్తొచ్చి నవ్వుతున్నారు అంతే. అయ్యో, సరదాగానండి. అయినా ఎందుకండి ఈ లవ్లు రిలేషన్షిప్లు? మొదలవడం గిఫ్ట్లతోటి, లేట్ నైట్ ముచ్చట్లతోటి మొదలైనా కూడా ముగిసేది మాత్రం బాధలు, బ్రేకప్లతోటే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రిలేషన్షిప్లో ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో వాళ్ళే చివరికి ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. దానికి డిసైడ్ అయితేనే దిగాలి. నన్ను చూడండి, ఎంత హాయిగా ఉన్నానో, ఎంత హుషారుగా ఉన్నానో. అవునా? అయితే పోలీస్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాను. అక్కడ చూపించుకో నీ హుషారు. వద్దులండి. మరి లేకపోతే అందరిలా కాకుండా నీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని భోజనం పెడితే ఎక్స్ట్రాలు చేస్తావా? ఏం మీరు భోజనం పెట్టారా? వండింది నేను. సరే అయితే వండినందుకు 100 ఇచ్చి 100 కాల్ చేస్తాను. అక్కడ జైల్లో కూర్చొని వండదు గాని. అయ్యో వద్దులేండి, మీరే భోజనం పెట్టారు. ఏ మాటకా మాట, కుకింగ్ మాత్రం బాగా చేసావబ్బాయి. థ్యాంక్ యూ అండి. మరి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఈ దొంగతనాలు ఇవన్నెందుకు? చక్కగా ఏదైనా టిఫిన్ సెంటరో హోటల్లో పెట్టచ్చు కదా. రోజు మీలాంటి అమ్మాయిలు వస్తారంటే చెప్పండి, పక్కా ఓపెన్ చేస్తాను. కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా దొంగతనం చేయాలండి. హ్మ్. మీరు ఎన్నిసార్లు చూసినా మీ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేయడు. నేను అనుకున్నట్టు అయి ఉంటే ఈ పాటికి నేను తను క్యాండిల్ లైట్ డిన్నర్లో అలా ఫుడ్ తింటూ మ్యూజిక్కి డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పోయేదేముంది, చక్కగా డిన్నర్ చేశారు, క్యాన్లు ఒక్కటే తక్కువైంది. కావాలని చెప్పండి, డ్యాన్స్ కూడా చేసేద్దాం. రండి, లేవని చెప్తాను. హా? కమాన్. అలా అయి ఉంటే బాగుండేది, ఇలా అయి ఉంటే బాగుండేదని జీవితంలో రిగ్రెట్ అవ్వకూడదండి. ముందు మీరు మ్యూజిక్ పెట్టండి, రండి. అంత సీన్ లేదమ్మా. మాకెందుకు ఇస్తారులే, మోర్ దాన్ ఫ్రెండ్స్కి అయితేనే ఇస్తారు. ఏంటి? అదే మీ బాయ్ ఫ్రెండ్కి అయితేనే ఇస్తారంటున్నానండి. నా బాయ్ ఫ్రెండ్ని కూడా ఇప్పటి వరకు ముట్టుకొనివ్వలేదు.
ఇంత అందమైన అమ్మాయి పిలిచినా ఎందుకు రావట్లేదా అనుకుంటాను. అందుకని రావట్లేదు అదో. మీరా, హా రవి. నా వర్క్ అయిపోయింది. మీ ఇంట్లో ఎవరు లేరనుకుంటా. ఆగుపైకి వస్తున్నా. ఏమైందండి? నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అర్రే, కొంచెం ముందు వచ్చుంటే మంచిగా తినేవాడు కదా. ఓకే, సారీ. ఇప్పుడు మంచం కింద దక్కనా? ఏ, మనమేమైనా తప్పు చేస్తున్నామా దాక్కోడానికి? పోనీ బయటికి వెళ్ళి బ్రోక్ బాయ్ చెప్పనా? అప్పుడు నిజంగానే తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. మరేం చేద్దాం? హలో, ఓకే, తప్పుకో. ఏంటి ఇక్కడి వరకు వచ్చి పైకి రాలేదనుకుంటున్నావా? నీ గురించి తెలిసిందేగా. ఒక్కసారి నువ్వు కబుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తే చెప్తూనే ఉంటావు. ఇప్పుడు కానీ నేను పైకి వచ్చాననుకో బయటికి రావడం కష్టమే. అది కాకుండా బయట చిన్న వర్క్ ఉంది. అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదా? ఎందుకు? నువ్వు ఆల్రెడీ డిన్నర్ ప్లాన్ చేసుకున్నావు కదా. నువ్వు డిసప్పాయింట్ అయ్యావేమో అని నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చా. రేయ్, ఉన్నావా? ఆ మాట నేను అడగాలి. దొరికిపోయిన తర్వాత ఇంకా బ్రతికే ఉన్నావా అని. ఏం కాలేదురా, ఆ అమ్మాయి చాలా మంచిది. ఫుడ్ కూడా పెట్టింది తెలుసా? వెరీ గుడ్ నానా. తినేసి 4 or 5 రేటింగ్ ఇచ్చాయి. వచ్చేద్దామని అనుకున్నాను రా. ఇంతలో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. తన కింద పిలిచాడు. వేస్ట్ ఫెలో, బొత్తిగా టైం సెన్స్ లేదు. అట్లీస్ట్ ఒక ఐస్ క్రీమ్ పక్క గలీలోనే ఉంది. మీరా, నాకు చిన్న వర్క్ ఉంది. నువ్వు హర్ట్ అయ్యావేమో అని భయపడొచ్చా. నేను హర్ట్ అవుతానని కాదు రవి, నీకు రావాలనిపిస్తేనే రా అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ మాట అంటే నాకు ఈ మూమెంట్స్ కూడా మిగిలవని భయంతో ఆగిపోయా. ఇలా అనకుండా ఆగిపోవడం నాకు 20th టైం. మీరా, ఏమైంది? సరే సరే. నువ్వు వద్దామనుకున్నప్పుడు వచ్చాడా లేకపోతే కలుపుతున్నప్పుడు వచ్చాడా? అంతలా ఫీల్ అవుతున్నావు? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? సర్లే, మీ ఫ్యామిలీ మ్యాటర్ నాకెందుకు. ఫ్యామిలీ మ్యాటర్సా? మరేంట్రా, నువ్వెందుకు వెళ్ళావు? ఏం చేస్తున్నావు? కొంప కన్నాలేరంటే కామెంటరీలు చెప్తున్నావా? అదంతా కాదు, ఏమైనా సరుకు తెస్తున్నావా లేదా? రేయ్, ఇలాంటి అమ్మాయి దగ్గర కొట్టేస్తే పాపం రా. అలా అని ఏమీ దొబ్బుకు రాకుండా వస్తే మన వృత్తికి అవమానంరా. నీ గురువైన నాకు ఇంకా పెద్ద అవమానంరా. అందుకేగా మంచిగా తిన్నా. గిన్నెచ్చి కొట్టేస్తారా? అమ్మాయి కూడా లేదన్నావుగా, ఇదే అదును. త్వరగా వచ్చే ఏదో ఒకటి పట్టుకొని. సరే సర్లే, నువ్వు పెట్టేయ్. నో. ఓయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తున్నా అంతే. ఎహే, అది కాదు. నిజంగానే ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తున్నా. కావాలంటే చెక్ చేసుకో. ఆశీర్వాద్ గోధుమ పిండికి 20 days ఉంది ఎక్స్పైరీకి. మ్యాన్ ఫోర్స్ సారీ డబుల్ హార్స్ మినపగుండ్లకి 2 weeks ఉంది ఎక్స్పైరీ డేట్కి. చీ ఆపు, ఇదేమన్నా కిరాణా కొట్ట అనుకుంటున్నావా? అయినా మీ వాడంటే ఏదో డెలివరీ బాయ్ వచ్చినట్టు వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డెలివరీ బాయా? మర్చిపోయావేమో, తను లోపలికి రాలేదు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతేనా వస్తే ఏం చేస్తాడు? నా కాలు పట్టుకునేవాడు. ఆ? అదే, ముందు కాలు పట్టుకునేవాడు, తర్వాత కాలు పట్టుకుని లాగేసి మీద పడి కొట్టేసేవాడు. అయినా అంతవరకు నువ్వు రానివ్వలే. ఏదో ప్లంబర్ అని చెప్పి మేనేజ్ చేసేదాన్ని. ప్లంబరా? అసలు ఏ ఊర్లో ప్లంబర్ నైట్ డ్యూటీకి వస్తాడు? ఏంటి? ఏం లేదులే, ఏదో స్ట్రైక్ అయింది. నా సిచ్యువేషన్ నీకు సరదాగా ఉందా? అసలు నువ్వు ఇంతేనా? లైఫ్ అంటే సీరియస్నెస్ లేదా? సీరియస్నెస్ ఓకే ఉందాం.
నీకు ఒక సీరియస్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఆ పాల ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు తాక్కు, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు ఇంకాసేపు ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అదేంటి, మీ బాయ్ ఫ్రెండ్ అలాగూ రాడుగా? అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు? వాడు ఫోన్లో మాట్లాడిన తీరు చూస్తే తెలుస్తుంది. పోరాడు పరిగెడుతూనే ఉంటాడని, నీకోసం కూడా ఆగడని. అన్న సెలక్షన్ తల ఇవి. సరే నువ్వు వెళ్ళు, నాకు అసలే మూడ్ బాగాలేదు. ఈ ఫీలింగ్ కూడా నచ్చట్లేదు. ఏ ఫీలింగ్? ఒక స్ట్రేంజర్ని, దట్టు ఒక దొంగని ఇంతసేపు ఇంట్లో ఉంచుకోవడం అండ్ తన దగ్గర ఈ విషయం దాచడం. ఇదో పెద్ద సీక్రెట్ మరి. నేను 7th క్లాస్ ఫెయిల్ అనే విషయం ఇప్పటికి కూడా ఇంట్లో తెలియకుండా దాస్తున్నాను. పెద్ద దాస్తుందంట. జరగండి. సారీ, ఇందాక ఫ్లోలో దొంగ అని అన్నా, ఏమనుకోకు. ఫ్లోలో అన్న నిజమే అన్నారు కదండి. మరి ఆ నిజాన్ని అబద్ధం చేయొచ్చు కదా, అర్థం కాలేదు. మారచ్చు కదా. నువ్వు ఆపోజిట్ వాళ్ళని మానసికంగా హాని చేయకపోయినా, నువ్వు దొంగలించేవి చిన్న చిన్న వస్తువులైనా, ఏమో అవి ఎవరిచ్చారో, ఏ జ్ఞాపకంతో ఉంచుకున్నారో చెప్పలేం కదా. సో ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు కూడా మానసికంగా హాని చేయకపోయినా మనసులకు. ఓకే ఓకే, ఆపేయండి. బాగానే ఉన్నారా? కింద ఏమైనా ఫైట్ చేసుకున్నారా? ఇందాక బాగానే ఉన్నా మీ బుర్ర, ఇప్పుడు ఫిలాసఫీలు మాట్లాడుతుంది. ప్రతిదీ ఇలానే తీసుకుంటే ఎలా? మనిషికి మార్పు అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నా, మీరు పీకే క్లాస్కి నేను డబ్బులు ఇవ్వాలన్నా కూడా నేను దొంగతనమే చేయాలి. అవసరం లేదబ్బా. నువ్వు కుకింగ్ బాగా చేస్తావు, షెఫ్ అవ్వచ్చు, డాన్స్ వచ్చు, కోరియోగ్రాఫర్ అవ్వచ్చు. ఇంకెందుకు టీచరు, డాక్టరు, కార్పెంటర్, ప్లంబర్ కూడా అయిపోతా మా గురుగారు లాగా. గురుగారా? షిట్, ఇందాక అందుకే కదా నవ్వావు నువ్వు. చెప్పడం అయితే చెప్పాను. మన ఈ పరిచయంలో నా మాటకి నువ్వు వాల్యూ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే లేదు, అంతే. వాల్యూ అనే పెద్ద పెద్ద పదాలు ఎందుకులండి. సరే, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. ప్రామిస్? ఓకే, మన ఈ బ్యూటిఫుల్ పరిచయం పైన ప్రామిస్. ప్రామిస్ చేసావా? అవునరా, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అని ప్రామిస్ చేశా. ఇంకొకసారి దాని దొంగతనం అంటే చంపేస్తా. ఆ దొంగతనం ఎలాగో తెలుసా? చికెన్ డిన్నర్ విత్ 0 కిల్స్ లాగా ఉందిరా. ఎట్లీస్ట్ అమ్మాయి వాడి పడేసిన బ్రాండెడ్ చెప్పులను ఎత్తుకురావాల్సింది కదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? వస్తువుల్ని కొట్టేస్తున్నామంటే వాటి వెనకాల ఉన్న జ్ఞాపకాలని కొట్టేస్తున్నామా అర్థమంట. అవునా? అయితే మనం ఏం దొంగతనం చెయ్యాలి? సర్ఫిక్స్లు, ఆర్పిక్, ఆశీర్వాదం, ఈ దొంగతనం చేయాలా? అవే కదా ఎవరు గిఫ్ట్ ఇవ్వలేంది. అలా కాదురా. మరేంటి? షాపోడు ప్రేమగా పార్సెల్ కట్టాడు, డీమట్టోడు ప్రేమగా బిల్ కట్టాడు అని దొంగతనం చేయకుండా మానాలా? మనం ఎలా బతకాలి? ఏం పిల్లరా బాబు, దొంగతనం చేయొద్దంటే ఎలా బతకాలి మనం? రవి, చెప్పిరా? నా వైపు ఒకసారి చూడొచ్చు కదా. చూస్తున్నా, చెప్పు. చూడమంటున్నానా? ఏంటి? మన 2 years రిలేషన్షిప్లో నేను ఎప్పుడైనా నిన్ను నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగానా? ఏం లేదే, నన్ను ఎప్పుడు ఇది కావాలని నువ్వు ఎప్పుడు అడగలేదు కదా. కానీ ఈరోజు అడుగుతున్నాను. ఐ నీడ్ 5 minutes ఆఫ్ యువర్ టైం. జస్ట్ 5 minutes ఆఫ్ యువర్ టైం. మీరా ఇప్పుడు అదేగా చేస్తున్నా. కాదు రవి, ఇలా కాదు. ఆ ఫోన్ పక్కన పెట్టేసి కొంచెం సేపు మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే సరే, చెప్పు. మీ ఇంట్లో వాళ్ళతో నా గురించి మాట్లాడవన్నావు కదా, ఏమన్నారు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మా వాళ్ళకి నచ్చుతావు. నేను నచ్చుతానని అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు రవి? సరే, క్యాజువల్గా మాట్లాడుకుందాం. నెలకి 2 లక్షలు సంపాదించే కొడుకుండే నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చిందంటే ఎందుకు అపోజ్ చేస్తారు? అండ్ మోరోవర్, నువ్వు ఎందుకు డోడ్పడుతున్నావు నువ్వు నచ్చవని? ఎలాగో నువ్వు జాబ్ చేయవు, పెళ్ళైన తర్వాత మా అమ్మతో ఉంటావు, అండ్ మా అమ్మ చేయాల్సిన పనులు మొత్తం నువ్వే చేసేస్తావు. ఎవరికైనా ఇంత మంచి అమ్మాయి కావాల్సిందే కదా. రవి రవి రవి, నేను నీకెప్పుడైనా నేను ఏ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటానని చెప్పానా? అంటే క్యాజువల్గా అడుగుతున్నాను. ఎప్పుడైనా ఫ్లోలో
అలా అన్నానా? మీరా, ఇందులో చెప్పే విషయం ఏముంది? నేను ఆల్రెడీ సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదించి ఏం చేస్తావు? నువ్వు ఎలానో ఇంట్లో ఉంటావుగా. అండ్ నీకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు? అంతకు మించి నాకేం కావాలా? ఓకే, ఇప్పుడు నేను నీకు చెప్పబోయే నిజాలు నీకు నచ్చకపోవచ్చు. ఆహా, నచ్చకపోవడం కాదు, పక్కా నచ్చవు. మొదటిది, యు డోంట్ నో హౌ టు షో లవ్. నో, యు డోంట్ నో హౌ టు లవ్. రెండోది, యు మే బి అ గుడ్ సన్ బట్ యు కెన్ నెవర్ బి అ గుడ్ హస్బెండ్. యు జస్ట్ కాంట్. మూడోది, నువ్వు ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ గాయవి. రెడ్ ఫ్లాగ్ గాయా అంటే? తెలియకపోతే గూగుల్ చేసుకో. ఏ డేంజర్, ఏ సైన్ యూ షుడ్ స్టాప్ ఇట్, టాక్సిక్ రిలేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ డన్, బాయ్. నాకు 2 రీజన్స్ వల్లే కోపం వస్తుంది. 2 రీజన్స్ వల్ల మాత్రమే కోపం వస్తుంది. మొదటిది, ప్రామిసెస్ బ్రేక్ చేస్తే. నాకు ఒక అందమైన కొత్త ప్రపంచం చూపిస్తావన్నావు, అసలు ప్రపంచమే చూడనివ్వకుండా చేసావు. రెండోది, నేను వెళ్ళేటప్పుడు నా వెనుకొస్తే నాకు చాలా మండుతుంది. సో డోంట్ ట్రై టు కమ్ బిహైండ్ మై బ్యాక్. నా పిచ్చి చూసావా? నేను వెళ్ళేటప్పుడు నువ్వు నా వెనకాల రావటం ఏంటి? నేను వెళ్ళగానే నీ ఫోన్ తీసి నోటిఫికేషన్ చెక్ చేస్తావు. గుడ్ బై. ఉదయం నుంచి సాగొడుతున్నావురా. సరే ఇంకా ఆపేయి. ఇప్పుడు ఏమంటావు? ఇంక దొంగతనం చేయనంటావు? అంతేరా, మాట ఇచ్చేసాను కదా, దొంగతనం చేయను. వచ్చాడు ఈ హరిశ్చంద్రుడు. దొంగతనాలు ఎలా చేయాలో తెలియక అమ్మాయి చెప్పిందని సొల్లు చెబుతున్నావు. నిజంగానే రా, ఆ అమ్మాయికి ఇచ్చిన మాట కోసమే ఉంటానంటున్నా. ఇప్పుడు ఏమంటావు? దొంగతనం చేయనంటావు. నేను చేస్తాను, నువ్వు చూసి నేర్చుకో. పోరా. అరే దొరా, ఈ రోజుకి బ్రాండెడ్ బ్యాగ్ దొరికింది. వచ్చాయి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. మన ఈ బ్యూటిఫుల్ పరిచయం పైన ప్రామిస్. అంత ఎగ్జాక్ట్గా ఆ అమ్మాయి దగ్గర దొంగతనం చేయాలని దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చిందో నీకు? ఇరికించేసావు కదరా. ప్రామిస్ వేయమంటే ప్రామిస్తో పాటు ప్లాన్ కూడా వేసాను అనుకుంటుందేమో. నేను కాదు అని చెప్దామనుకుంటే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీరే నాకెలా తెలుస్తుంది బావా? మాట్లాడమంటే చెప్తాం. యు డోంట్ నో హౌ టు షో లవ్. నో, యు డోంట్ నో హౌ టు లవ్. తన ప్రేమ కోసం ఎదురు చూసిన నేను ఇప్పుడు తన ప్రేమనే వద్దనుకున్నానా? అసలు తనది ప్రేమే కాదన్నానా? 6 years లవ్ ని ఓ 2 years రిలేషన్షిప్ ఇంతలా చేంజ్ చేస్తుందని ముందే తెలుసుంటే ఆ రోజు ఆ ఒక్క స్టెప్ తీసుకునేదాన్నే కాదు. చందు, ఎంబీఏ మన వల్ల కాదురా, పట్టు. ఒరే, నువ్వు నవల్స్ కూడా చదువుతున్నావా? స్టైల్ కోసం రా. ఆయన ఎంబీ స్టూడెంట్ కింద బుక్స్. పుస్తకాల సంగతి ఓకే కానీ ఆ చుట్టూ వాళ్ళకి అడ్వెంచర్ బాబు జోళ్ళకి చచ్చిపోతున్నాం. బోధ వైద్యులు చేసి వాళ్ళే ఉన్నాం. అమ్మ కోసం మొక్కురా. మొక్క ఎక్కడ ఉంది? మొక్క కాదురా, కుక్క మొక్కు. ఓ, అయినా చేతులేంటి ఖాళీగా ఉన్నాయి. కార్డ్స్ రాలేదా? కాడ్లా వెడ్డింగ్ సీజనా? వెడ్డింగ్ సీజన్ కాదురా బాబు, లవర్ సీజన్, వ్యాలంటైన్ వీక్. నువ్వు నా ఫ్రెండ్ అని ఎవరికి చెప్పరా బాబు, పరుగు పోద్దు. నువ్వు చెప్పమని చెప్పలేరా, అంత ఎదవు మరి. నేనేం చేశాను రా? కరెక్ట్ రా. ఏమైనా పడితే ఆ అమ్మాయిని నీకు ఇష్టమైన దేవుడు ఎవరో అని అడిగి నన్ను ప్రేమించకపోతే ఆ దేవుడి మీద ఒట్టు అని అన్నావంటగా. ఏ అన్ని గ్రాఫిక్స్ రా. అదేలే రోమర్స్. అయినా నీకు ఎవరు చెప్పారు? క్యాంటీన్ ఆంటీ. ఏరా, ఆంటీని కూడా వదలట్లే.
అమ్మాయిలు ఫిక్షనల్ రా, ఆంటీలు ఒరిజినల్. ఛీ, నీ అమ్మ. వెళ్ళవే బాబు, అంత ప్రిపేర్ అయ్యి కూడా ఇంకెక్కడ ఆగిపోతావే? భయంగా ఉంది. ఎందుకే భయం? ఎప్పటి నుంచో వాడు నీ ఫ్రెండే కదా. ఫ్రెండ్ కాబట్టే ఈ భయం. ఎవరో తెలియని పర్సన్ అనుకో, నువ్వు చెప్పినా ఫేస్ చేసే ఛాన్స్ తక్కువ కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ బాగా దగ్గరున్న మనిషి నువ్వు చెప్తే ఇంకెప్పటికీ దగ్గర అవ్వలేమే. అలా ఇంకెన్ని ఇయర్స్ ఇలా చెప్పకుండా ఉండిపోతావు? ఏదేమైనా ఈ రోజు నువ్వు చెప్పి తీరాలి. వెళ్ళు ఆహాహా, వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు, పదా. ఏరా సూర్య, నీకెవరు ఇలా కార్డులు? నాకెవరు ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. మరి నీకు ఫ్లవర్స్ కార్డ్స్ ఎవరు ఇవ్వలేదా? మనకెవరు ఫ్లవర్ ఇస్తారు? ఫ్లవర్లు పెట్టేవాళ్ళు తప్ప. ఏమో, ఎవరైనా స్పెషల్ పర్సన్ ఇవ్వచ్చు అనుకుంటా. స్పెషల్ పర్సన్సా? అలా ఎవరు లేరే. మీరానా? తన నా ఫ్రెండ్ రా. అక్కడే ఉందిరా, మాట్లాడు. ఏంటి లేటు? చేతిలో ఫ్లవర్స్ ఏంటి? కొత్తగా సిగ్గుపడుతున్నావేంటి? నీకొకటి చెప్పాలి. చెప్పు. మీరు మాట్లాడుకోండి. ఉండండి, పర్లేదు. మ్, రవి, నేను చాలా ప్రిపేర్ అయి వచ్చాను, కానీ అలా ప్రిపేర్డ్గా వస్తే మాట్లాడలేనేమో అనిపిస్తుంది. అందుకే చాలా ఇయర్స్ నుంచి నీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఆ విషయం ధైర్యంగా చెప్పాలనుంది. మ్. చుట్టూ ఎవరున్నా పర్లేదు, బాబాయ్, నాలా నేను మాట్లాడాలనిపిస్తుంది. మ్. ఐ లవ్ యూ రవి. ఏయ్, చెప్పానా నేను? చూడు చూడు. ఈ 4 words చెప్పడానికి 4 years నుంచి ప్రయత్నిస్తున్నాను. నాలోనే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ అండ్ హ్యాపీ వెన్ ఐమ్ సరౌండెడ్ బై యూ. ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది చెప్పు? అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఎణుకు నింగలోడి నల్లా పాకుతి ఆకడం. అంటే తెలియకపోతే గూగుల్ చేసుకో. ఎందుకు అన్ని ప్రేమ ఆయువం అంటే సరిపోద్ది కదా. ఐ వాంట్ బి యువర్ బెటర్ హాఫ్. ఏదో ఒకటి మాట్లాడు రవి. ఏమైనా ప్రాబ్లమా? మీరా, నేను చెప్పేది ఒకసారి. రవి, ఇలా ఫ్రెండ్స్గా బాగానే ఉన్నామని నువ్వు అనుకోవచ్చు. ఫ్రెండ్ని అయితే నీ కన్నీళ్ళు వస్తే కర్చీఫ్ ఇవ్వగలను. అదే పార్ట్నర్ అయితే నా భుజం మీద పడుకోబెట్టి నిన్ను ఓదార్చగలను. ఆహా, అసలు ఆ కన్నీళ్ళ రానివ్వను. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా డైలాగ్ అమ్మా. ట్రీట్ 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 ట్రీట్. treat. ఏయ్ ఏయ్, ఇదంతా నీకు ముందే తెలుసు కదరా. ఇప్పటి వరకు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకున్నాను రా. ఇద్దరు కలిసి భలే మోసం చేశారా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేదంటే ఇక్కడ ఉండి వేస్ట్. వెళ్ళొస్తాను రా. ఆగరా, ఫుడ్ వస్తుంది. ఎన్నాళ్ళు మోసపోయాం. ఫుడ్ తినేదాకా మోసపోతే ఏం నష్టం లేదులే. నాకు తెలిసిలేరా నీ గురించి. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెండ్ అనమాట. హారిక, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఆబ్వియస్లీ, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీరాకి నువ్వంటే ఎంత డెస్పిరేషనో తెలుసా? నువ్వే తన ప్రపంచం అన్నట్టు బతికేస్తుంది. తనతో రూమ్లో ఉంటే మొత్తం నీ పేరే వినిపిస్తుంది. మీరా, రవి, హారిక, హారిక, నా పేర్లో కూడా రవి సగం ఉన్నాడే. ముందు తినవే బాబు. రవితో చాట్ చేస్తున్నానే. ఒసే, ఆన్లైన్లో టాప్స్ ఆర్డర్ పెడుతున్నా, నీకేమన్నా కావాలా? ఆన్లైనా?
కాకపోతే రవికి ఆన్లైన్ షాపింగ్ అస్సలు నచ్చదు. ఆ, హారిక, ఉమ్, నీ దగ్గర ఒక 20K ఉందా? 20Kనా? అంత అమౌంట్ నీకు దేనికే? అది రవి ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ డబ్బులు లేక ఆగిపోతున్నాడు. వాడు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. బాబాయ్ మా ఒడి కోసం ఏం చేసిందా? ఎహే, దిష్టి పెట్టకరా. నీకోసం కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటారులే. ఏంటి వీడి కోసమా? రే పాపం రా. అదే అంటున్నా, వీడు పెద్ద పాపం అని. చందు, నీకోసం ఇవాళ కార్డ్స్ ఎవరు ఇవ్వలేదా? కార్డ్ల రాడ్లు ఇచ్చారు, చెప్పమంటావారా? నాకెవరో చెప్పలేదు, నీ గోల ఒకటే. నువ్వు కూడా చెప్పలేదు. ఎవడో ఏంట్రా పట్టించుకోవట్లేదు. అలా ఉన్నావు? ఏంటోరా, మీరా నాకు ప్రపోజ్ చేయడం ఏంటి, నేను అలా రియాక్ట్ అవ్వడం ఏంటి, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మీరా నన్ను ప్రేమించడం ఏంట్రా, నమ్మలేకపోతున్నా. అందులో నమ్మలేకపోవడం ఏముంది? సరే నువ్వు చెప్పు, తను నన్ను లవ్ చేస్తుందని నువ్వు ఎలా కనిపెట్టావు? మీరా నేను చూస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు తను కలిసి వస్తే నీకే అర్థమైపోద్ది. మీరా, ఈసారి నో వే. ఎట్టి పరిస్థితుల్లో రవికి కాల్ చేయొద్దు. స్ట్రాంగ్గా ఉండు, స్ట్రాంగ్గా ఉండు. మీరా, నీకు కోపం వచ్చింది. నువ్వు రవికి కాల్ చేయొద్దు, కాల్ చేయొద్దు, కాల్ చేయొద్దు. ఏంటే కాల్ చేయకూడదని అంత సింపుల్గా డీల్ చేస్తున్నావు? నువ్వేమో తన బర్త్డే అరేంజ్మెంట్స్ అంటూ మాతో ట్రిప్కి రాలేదు, వాడేమో ఏం చక్క ఫ్రెండ్స్తో బయటికి పోయాడు. ఇప్పుడేమో కాల్ చేయకూడదు అని చాలా సింపుల్గా డీల్ చేస్తున్నావు. ఇంతకీ కాల్ చేయకుండా ఉండగలవా? వామ్మో, టూ మచ్ ఇది మారదు. అవును, నేను మారలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలాసార్లు వచ్చాయి. తనకి నేను కాల్ కూడా చేయకూడదని ఫిక్స్ అయింది మాత్రం ఈ రోజుతో కలిపి 40th టైం. అందులో నేను ఫెయిల్ అయింది 39 టైమ్స్. ఎస్, ఇప్పటిదాకా ఏ ఒక్కసారి కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదు. బట్ ఫస్ట్ టైం ఉండబోతున్నాను. ఇప్పటిదాకా ఈరోజు మీరు నాకు కాల్ చేయకుండా ఉండలేదు. గొడవైనా ఏమైనా తనే నాకు కాల్ చేసేది. ఈసారి కూడా అలానే అవుతుంది అనుకున్నాను, కానీ ఈసారి నో వే మీరా. తనది కోపమా, బాధ, ద్వేషమా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తనంతలా మాట్లాడాక నాకు అడిగే ధైర్యం కూడా లేదు. ఒక్క ఫోన్ కాల్ మీరా, ఒక్కసారి కాల్ చేయి. నో వే. జిమ్లో ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకున్నా, బాగానే పనికి వస్తుంది. సూపర్ రా, ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు. నేనేం చేశారా? దొంగతనానికి వెళ్తున్నావుగా. దొంగతనానికి వెళ్తున్నట్టున్నానా? పోనీ షర్ట్ మార్చేనా? అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరా దగ్గరికి. మళ్ళీ ఆపిల్ దగ్గరికి ఎందుకు? మొన్న ఒక చీప్ లుక్ ఇచ్చిపోయావు, కొట్టడం మర్చిపోయావని గుర్తు చేయడానికి వెళ్తున్నావా? ఎందుకు కొడుతుందిరా? ఎందుకు కొడుతుంది? అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ నువ్వు, అది ఆ పిల్లకి సరిపోయారు ఇద్దరికిద్దరు. నువ్వేం మాట్లాడతావో ఎందుకు మాట్లాడతావో తెలియదు. ఆ అమ్మాయి ఎందుకు సీరియస్ అవుద్దో ఎందుకు నవ్వద్దో అసలే తెలియదు. భలే నాన్సింగ్ గలరా మీరిద్దరు. రేయ్, అంటే నువ్వేగా చెప్పావు అమ్మాయి ఒకసారి సీరియస్ అవుతుంది ఒకసారి నవ్వుతుందని. సర్లే, నేను మీరాని కలవడానికి వెళ్తున్నా, నువ్వు కూడా పద. నేనెందుకు మధ్యలో అసలు జిమ్ చేస్తుంటే?
ఏమైనా తేడాలు వస్తే ఫస్ట్ నిన్నే వేయడానికి. సరదాగా అన్నానులేరా. నేను ఒక చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాను. లోన్ కోసం ట్రై చేయాలి. దానికన్నా ముందు నాకు ఈ ఆలోచించిన అమ్మాయిని కలిసి విషయం చెప్పాలి. ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పావా? అదే మీ మామయ్యలకు చెప్పావా అంటున్నా. వాళ్ళక పనిలోంచి తీసేశారని మాట పూర్తి చేసేలో ఫోన్ పెట్టేశారు. అయినా చెప్పుకోవడానికి రా దగ్గరోళ్ళు, ఫీల్ అవడానికి కాదు. సరే ఇప్పుడేంటి, అమ్మాయిని కలిసి హోటల్ పెడుతున్నాం అని చెప్పాలి అంతే కదా? అంతేనా కాదు, నిన్న నువ్వు లాక్కొచ్చిన బ్యాగ్ పట్టకరాపో. ఇంకెక్కడ బ్యాగు? తస్కరించడం సొల్యూషన్లో ఇచ్చేసాగా. కొడితే దవడ వడైపోద్ది. వద్దులో తీసుకొస్తా. అన్నీ ఉన్నాయా? ఖర్చులుకుంటాయని ఒక 500 ఉంచా. ఒరే లుచ్చా, ఆ అమ్మాయి దగ్గర నన్ను ఇరికిచ్చింది కాక ఇంకొక 500 కావాలరా నీకు? ఆ అమ్మాయి నిన్ను చూసిందనుకో పక్కా చంపేస్తుందిరా. చంపేస్తుందంటావా బావా? గ్యారంటీగా. అసలే నాకు పెళ్లి కాలేదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సిటీ. నీకు పెళ్లి కాకపోతే వచ్చే నష్టమేం లేదురా. పద, పెళ్లి కావాలి. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బయటికి వెళ్ళాలి, నా వదులు. మీరా, ఇక నుండి నీ గురించి నువ్వు చూసుకోవాలి. రవి మారతాడు, ఫోన్ చేస్తాడు, సారీ చెప్తాడు అని అనుకోవడం నీ ఫూలిష్నెస్. ఈ రాజాగాడు కరెక్ట్గా ఇరికి చెల్లిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను బ్యాగ్తో చూసి ఏమనుకుంటుందో. పోనీ మనమే బ్యాగ్ తీసుకెళ్ళిస్తే ఏమనుకుంటుందో. మధ్యలో ఇక్కడ వచ్చేద్దాం. ఏమండి మీరా గారు, అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. నిజంగా నేను దొంగతనం చేయడానికి అసలు ట్రై చేయలేదు. తెలుసు నువ్వు ట్రై చేయలేదని. అమ్మయ్యా, థ్యాంక్ యూ అండి. సింపుల్గా వేరే వాళ్ళతో దొంగతనం చేపించావు. అయ్యో లేదండి, నిజంగా నేను దొంగతనం చేయాలనే థాట్ని డిలీట్ చేశాను. మీరా గారు, మా అమ్మ మీద ప్రామిస్ అండి. మీకు ఇచ్చిన ప్రామిస్ నేను బ్రేక్ చేయలేదు, చేయను కూడా. నిజం చెప్పాలంటే ఆవిడ బ్రతికిలేరు. ఒకవేళ ఉన్నా కూడా ఇదే మాట చెప్పేవాడిని. నిజంగా ఆవిడపై ప్రామిస్. నేను ఒక చిన్న హోటల్ పెడదామని ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. సరే. మీరా గారు, మీరు బాగానే ఉన్నారా? అంతా ఓకేనా? హా, ఓకే. అయినా ఏంటండి, మీరు ఎప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినరా? మీరే ఏదో ఫిక్స్ అయిపోతారు, సీరియస్ అయిపోతారు. ఆ రోజు అంత చీప్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయే బదులు ఒక్క 2 నిమిషాలు ఆగుంటే ఏం జరిగిందో మొత్తం తెలిసేది కదా. సీరియస్గా వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఏమైనా అనేసుకునే ముందు అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి. 2 వైపులా ఆలోచించాలి. నాకు ఒక అందమైన కొత్త ప్రపంచం చూపిస్తావను, అసలు ప్రపంచమే చూడనివ్వకుండా చేసావు. ఏంటిది? చిన్న చిన్న మీరు చూసుకోలేరా? దీన్ని కూడా నేను రావాలా? లీవ్లో ఉన్న వర్క్ తప్పట్లేదు నాకు. అంటే క్లయింట్ సడన్గా డేట్ మార్చారు సార్. హే, వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టడం తెలియదా నీకు? ఐఎమ్ సారీ సార్. అసలు ఏమైంది మీరా నీకు? ఇందాకే అనుకున్నావు కదా రవికి కాల్ చేయొద్దు, స్ట్రాంగ్ గా ఉండాలని. ఇంతలోనే దొర ఏదో చెప్తే దానికి రవిని గుర్తు చేసుకోవడం ఏంటి? నీ పిచ్చిదనంకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అది రోజు రోజుకి నువ్వు దాటేస్తున్నావు. ఛ! ఇంకా చాలు, రవి ఆలోచనల నుంచి బయటకి రా.
బుజ్జులు పప్పా మీరేంటి సడన్ గా అమ్మేది? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండొస్తాయని చెప్పిందిరా. అప్పటిదాకా మనకు ఫుల్ ఫ్రీడమ్. ఏంట్రా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు. నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు. ఎవరినో బాగా మిస్ అవుతున్నావు కదా? ఆ, అవును, నిన్ను అమ్మని చాలా మిస్ అయ్యాను. రే పాకెట్ మనీ కోసం చెప్పే కబుర్లు నువ్వు నాకు చెప్పకు. నువ్వెవరిని బాగా మిస్ అవుతున్నావో వాళ్ళనే తీసుకొచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైం కదా. అవును, నీకు నా పైన కోపం పోయిందా? నీపై నాకు కోపం ఏంటే? నువ్వు రవితో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుంచి నిన్ను నువ్వు మర్చిపోయి తనపైనే డిపెండ్ అయిపోయావని తిట్టేదాన్ని. అసలు వర్కౌటే అవ్వని రిలేషన్షిప్లో ఎందుకు ఇది ఇలా ఉంటుంది అనుకునేదాన్ని. బట్ ఐఎమ్ హ్యాపీ యూ గైస్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఏమైందే? రవితో గొడవ పడ్డానే. ఆ? వాడు గొడవ పడ్డం ఓకే, ఎప్పుడు ఏం మాట్లాడు నువ్వు గొడవ పడ్డావా? అస్సలు నమ్మలేకపోతున్నా. టైం ఇవ్వడు, అర్థం చేసుకున్నాను. ప్రేమ చూపించడం మానేశాడు. సైలెంట్గా ఉన్నాను. కానీ నేనేం చేయను, ఇంట్లోనే ఉంటానని వాడే డిసైడ్ అయ్యేసరికి తీసుకోలేకపోయానే. అయితే చెప్పు, అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ నువ్వేమవ్వాలనుకుంటున్నావో తెలుసుకో. నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి. హలో సార్, అదే లోన్ ఇస్తా అన్నారు కదా. లోన్ కావాలంటే ముందు మీ సైడ్ ఒక 2 lakhs డిపాజిట్. 2 lakhs అంట. ఈయన కొడుకులు టిప్పర్లారి కింద తొక్కించాలి. రే, ఈ లోన్ అది బాగా లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు ఏదైనా పని ఉంటే తస్కరించుట సొల్యూషన్స్. తాట తీస్తా. ఇంకోసారి తస్కరించుట సొల్యూషన్స్ అన్నావు అంటే బావా, బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నావు. మొన్నే ఒకటి దగ్గర మంచిగా ఫోన్ కొట్టేశా. వాడెవడో పిలిచి మరీ ఇచ్చాడు తింగరాడు. ఒరే, నువ్వే ఒక తలక మాసినోడు అంటే నీకన్నా తలక మాసినోడు ఉన్నాడా? సరిపోయారు ఇద్దరు. ఓకే, ఇట్స్ రాబరీ టైం. మళ్ళీ వస్తా. పో. అవును, చెప్పడం మర్చిపోయా. వస్తే ఇప్పుడే వచ్చేసాయి. తస్కరించడం సొల్యూషన్స్లో మళ్ళీ వేకెన్సీ ఉండవు, ఆలోచించుకో. వీడి వల్లే సగం చెడిపోతున్నా. ఇలా అయ్యేలా లేదు. రేపటి నుంచి గట్టిగా ట్రై చేయాలి. లోన్ ఇవ్వడం కుదరదు. మీకు జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, అండ్ ప్రాపర్గా ఎష్యూరెన్స్ లేదు. అన్న ఒకసారి ఆపరా. దొరా దొరా. హాయ్ అండి. హాయ్. మొన్న చిన్న మూడ్ ఆఫ్ అయ్యి త్వరగా వెళ్ళిపోయా. అయ్యో పర్లేదండి. మీరేంటి ఇక్కడ? చెప్పాను కదండి, లోన్ కోసం ట్రై చేస్తున్నానని. ఓ సూపర్. ఏం సూపర్ అండి. ఈ జాబ్ ఇంటర్వ్యూ, లోను రెండూ అర్థం కావు. జాబ్ కోసం వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అసలు జాబ్ వేయకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందండి? అవసరానికి డబ్బుల కోసం లోన్కి వెళ్తే మళ్ళీ డబ్బులు అడుగుతారు. సరే అండి, నేను మా ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా ట్రై చేస్తాను. మేబీ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండి. మీ నంబర్ చెప్పండి. 628111. ఓకే. మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. ఇంతకు మీరెట్టు? మధురానగర్. ఓ, నేను అట్టే వెళ్తున్నా. రండి కూర్చోండి. అయ్యో పర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యో రండి, కలిసి వెళ్దాం. చాలా చోట్ల ట్రై చేస్తున్నానండి, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వేం కంగారు పడకు దొరా, అన్నీ సెట్ అవుతాయి.
నేను కూడా నా ఫ్రెండ్స్ని అడుగుతాను. సరేనండి. హ్మ్. ఎవర్రా? మీరారా? మీరేనా? నెంబర్ కూడా ఇచ్చిందా? ఆప్రా. ఎందుకు అలారుస్తున్నావు? మరేం చేయనురా, దొంగతనానికి కానీ ఇంటికి వెళ్ళావు, తర్వాత పర్సనల్ లైఫ్లోకి వెళ్ళావు, ఇప్పుడు ఏకంగా లవ్ స్టోరీ నడుపుతున్నావు. లవ్ స్టోరీ ఏంట్రా? నిజం చెప్పు, అమ్మాయి ఇష్టం లేదా నీకు? ఇష్టం అంటే ఏమోరా, అదో రకమైన రెస్పెక్ట్, అడ్మిరేషన్ అనుకో. డిక్షనరీ ఏమైనా పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నావరా? ఏదేదో మాట్లాడుతున్నావు. అదంతా కాదు, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసుగా. వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ గొడవలు ఉన్నాయని కూడా చెప్పావు కదా. పర్స్ పాకెట్లో ఉందని చెప్పి దొంగతనం చేయటం మానేస్తామా ఏంటి? అలా చూడకుదోరా, మనం నువ్వే చెప్పావు కదా అమ్మాయి ఫోన్ చేస్తే కూడా కట్ చేస్తున్నాడని చెప్పి. అలాంటోడు ఎందుకు చెప్తానికి? ఎక్కడో అమ్మాయికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. ఏ రకంగా అనిపిస్తుందిరా? ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడా? సరిపోనరా. అయితే నువ్వు ఇలానే మిగిలిపోతావురా. ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడే లోన్ కోసం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూడొచ్చు కదా. ఒసే, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇలానే రవి కూడా ఆగిపోకూడదని అప్పట్లో కోర్సులకి హెల్ప్ చేసావు. చివరికి ఏమన్నాడు? నేను 2 లక్షలు సంపాదిస్తున్నా, నీకేం కావాలి అన్నాడు. వీడు సెటిల్ అయ్యాక ఇంకేమంటాడో. అయినా నువ్వేమవుతావో తెలుసుకో అంటే ఎవడో దొంగకి హెల్ప్ చేస్తా అంటావేంటే? పెద్ద స్కామే చేస్తాడు చూడు. వాడు అలాంటోడు కాదే, ప్రామిస్ కూడా చేశాడు. ఏంటి నీ ప్రామిస్ల గోలా? అయినా ఇంకా ఇంత ఇన్నోసెంట్లో ఉంటే ఎలా? నీకు రవి ఏం ప్రామిస్ చేశాడో మర్చిపోయావా? ఇలా కొత్తగా ఉంది కదా. ఏం కొత్తగా? ఇప్పటి వరకు మనం ఇదే టైంలో, ఇదే స్ట్రీట్లో, ఇదే ఐస్ క్రీమ్ తింటూ గోలగా హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడొద్దు, అలాంటివి ఏమి ఉండేవి కావు. లైఫ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడేమో ఒకరికొకరు ఫీల్ అవుతూ స్లో మోషన్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు నచ్చుతుంది అంటున్నావా, నచ్చట్లేదు అంటున్నావా? కొత్తగా ఉందంటున్నా. చెప్పాలంటే నాకేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే నీతో ఇలాంటి మూమెంట్స్ రావాలని చాలా ఇయర్స్ నుంచి కలలు కంటున్నాను. ఇదే ప్లేస్, ఇదే ఐస్ క్రీమ్, ఇదే వాక్, ఇదే నువ్వు, ఇదే నేను, ఇవన్నీ ఒకటే. మారిందల్లా ఏమైనా ఉందంటే అది మనం ఒకరిని ఒకరు చూసుకునే విధానం మాత్రమే. ఎక్కడో చదవా, మాటలకి ఇంటిమసీ యాడ్ అవుతే ముందు సైలెన్స్ బయటకు వస్తుందంట. మేబీ ఆ సైలెన్స్ ఇదేనేమో. మేబీ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్లోకి మారాం కదా. ఐ నెవర్ ఇమాజిన్ నీతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకునే మూమెంట్ నుండి లైఫ్ షేర్ చేసుకోబోయే మూమెంట్ వస్తుందని. ఇవే కాదు, ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఏంటవి? జనరల్గా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మీ అబ్బాయిలు ప్రతి చిన్న విషయం చెప్తారు. ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, సిగరెట్ కాల్చడానికి వెళ్తున్నానని, ఐపీఎల్ మ్యాచ్లో డబ్బులు దొబ్బెట్టానని, ఇలా ఫ్రెండ్స్కి అన్నీ చెప్తారు. కానీ పార్ట్నర్స్ దగ్గర మాత్రం అన్నీ దాచేస్తారు. అక్కడే మ్యాక్సిమం రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయేమో. పెళ్ళాక అన్నీ చెప్తే ఇంకేమైనా ఉందా? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు సిట్టింగ్ వేస్తున్నామంటే ఏ మందు ఏమైనా అని అడుగుతారు. అదే పెళ్ళాక చెప్తే ముఖం మీద డోర్ వేస్తారు. హా, నేనైతే అలా చేయను. నువ్వు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళావనుకో, ఎంత తాగావు, ఎప్పుడు వస్తున్నావు అని ఏం అడగను. తాగింది దిగే వరకు అక్కడే ఉండి మార్నింగ్ జాగ్రత్తగా రమ్మంటాను. నువ్వు ఐపీఎల్ చూస్తావంటే పాప్కార్న్ పక్కన పెడతాను. మీ టీం ఓడిపోయేలా ఉంటే ఆపోజిట్ టీంపై క్షుద్ర పూజలు చేస్తాను. వీకెండ్సే కాదు, వీక్ డేస్ కూడా ఇంతలా బాగుంటాయా అని అనిపించేలా చేస్తాను. హోల్డే అప్పుడే చాలా గలగానేస్తున్నావుగా. ఏమో రవి, నీతో ఫ్యూచర్ ఎలా ఉండాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. ఎంతలా అంటే ఏ రోజు ఏం జరుగుతుందని రాయాల్సిన 365 పేజెస్ డైరీలో నీతో ఎలా ఉండాలో అన్న కోరికలతో నింపేశాను. సరే మీరా, నువ్వు కోరుకున్నట్టే నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. ప్రామిస్? ప్రామిస్.
మీరా ఉన్నావా? ముందు నువ్వు ఈ ప్రామిస్లని నమ్మడం మానేసి రియాలిటీలోకి రా. ఆ ఫైల్ నాకు త్వరగా పంపేయండి. అక్కర్లేదు, నాకు పంపించండి. ఓకే. చెప్పవే విచ్చు, చెప్పు. నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలి? మీ అన్నయ్య చెల్లి బర్త్డే మర్చిపోయాడని. విచ్చు, ఐఎమ్ రియలీ సారీ. వర్క్లో పడి మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే విజు. మీకంటే మీరా వదినే బెస్ట్. నైట్ 12కే కాల్ చేసి విష్ చేసింది. మీరా మిడ్ నైట్ 12 o'clock కాల్ చేసి విష్ చేసిందా? అందరూ నీలా మర్చిపోరు కదా. సరే, మళ్ళీ చేస్తా, బాయ్. అవును, ఉమ్, మీ చెల్లి బర్త్డే ఎప్పుడు ఎందుకురా? చెప్పు. Feb 19th. ఓకే. మీ పేరెంట్స్ యానివర్సరీ? June 20. కాదు, July 23rd. ఓకే. అవునరా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీయే కదా, అన్నీ గుర్తుపెట్టుకోవాలి అందుకని. ఎక్కడ? ఈ చిట్టి బుర్రలోనా? కాదు, ఈ చిట్టి గుండెల్లో. నాకు విజ్జు బర్త్డే అని గుర్తు రాకపోవడం నేను బిజీగా ఉండడం వల్ల కాదు, మీరా లేకపోవడం వల్ల అని అర్థమైంది. ఎందుకంటే మీరా నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నేను ఈరోజు చెప్పినట్టు వేరే వాళ్ళకి సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ఎల్లు బావా. రే వద్దురా, భయమేస్తుందిరా. ఎవరు లేరని గుర్తు చేసుకో బావా, ఇంకా భయం వేస్తుంది. ఎల్లు బావా. సరే నువ్వు కూడా రా. నేనెందుకు బావా? ఏయ్ నువ్వు కూడా రా, కొంచెం ధైర్యంగా ఉంటుంది. హలో అండి. ఏయ్, నువ్వే కదా దొంగవి. నా పర్స్ దొంగతనం చేసింది పోలీస్. అయ్యో వద్దండి. సారీ సిస్టర్, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి బుద్ధిగా బతుకుతున్నా సిస్టర్. ఫస్ట్ టైం నిజం చెప్తుంటే అబద్ధాలే వస్తున్నాయి. ఓ సారీ సిస్టర్. అయ్యో, ఓవరాక్షన్ నేను చేయకు చాలా. సరదాగా మంచోడే అన్నాను అండి. అంతే. అవును, కలుద్దామన్నావు. అంటే అది చెప్పు మామా. భయమేస్తుందిరా. నేనున్నా కదా, చెప్పు మామా. చెప్పింది. వెళ్ళి చెప్పు మామా, చెప్పు. నీకు రవికి ఒకటే తేడా. నువ్వు అందరికంటే ఎక్కువ తనే అనుకుంటావు, వాడు మాత్రం అందరి తర్వాతే నువ్వు అనుకుంటాడు. అవసరం ఉన్నప్పుడే పట్టించుకుంటాడు. సో నువ్వు మిస్ అయ్యో, ఎమోషనల్ అయ్యో, మళ్ళీ వాడిని నీ లైఫ్లోకి తెచ్చుకోవద్దు. మీరా గారు, ఫోన్ వస్తుందండి, లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారేంటి? మీరా, ఐఎమ్ సారీ. ఎప్పట్లాగే మన మధ్య గొడవ వస్తే 1 call అవే అనుకున్నాను, కానీ చాలా దూరం వెళ్ళిపోయింది అనిపిస్తుంది. నేను ఫోన్ చేశానే. 2 days బ్యాక్ నా ఫోన్ ఎవడో కొట్టేశాడు. కొత్త సిమ్ ఫోన్ తీసుకొని నీకు కాల్ చేస్తున్నా, అందుకే ఇంత టైం పట్టింది. ఇదంతా కాదు కానీ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, మన ఇద్దరం కలుద్దామా? ఓకే. ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎప్పుడు సారీ చెప్పని రవి ఫస్ట్ టైం సారీ చెప్పేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. మీరా గారు, ఏమైంది? అంతా ఓకేనా? అది రవి కాల్ చేశాడు, కలుద్దామంటున్నాడు. అది నేను కాల్ చేసిన రోజే ఎవరో తన మొబైల్ దొంగతనం చేశారంట. సార్, ఎనీ హెల్ప్? యా. డే దొరా, నువ్వు కూడా రావచ్చు కదా. అయ్యో నేనెందుకండి? అంటే మా
మధ్యలో ఎప్పుడు ఇంత డిస్టెన్స్ రాలేదు. నువ్వుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అలా కాదండి, మేమొస్తే బాగోదు. ఎరా రాజా, రే రాజా, రే బాయ్ దొరా. ప్రపంచం చిన్నదనుకున్నా కానీ మరీ ఇంత చిన్నదనుకోవాలా. రవి బయటున్నా. ఓకే, అది కాదండి, నేనెందుకండి, మీరు వెళ్ళండి. నేను రమ్మన్నానా? కాదండి నా మాట. కూర్చో. తిను దొర, నా గుడ్ ఫ్రెండ్. ఓకే, నైస్ టు మీట్ యూ. హాయ్ అండి. ఏం చేస్తుంటారు? తిను గుడ్ కుక్. యాక్చువల్లీ చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాడు. ఓకే, కూల్. దానికోసం లోన్ వస్తుందని చూస్తున్నాడు. ఓ నైస్. చాలా కష్టపడుతున్నాడు. పక్కా సక్సెస్ అవుతాడు. మీరా, ఐఎమ్ రియలీ సారీ. నో రవి, ఐఎమ్ రియలీ సారీ. నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. రవి, నేనే చాలా హార్ష్గా మాట్లాడాను. సరే అయితే మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్తాను. బ్రో కాఫీ? పర్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. ఓకే బ్రో, నైస్ మీటింగ్ యూ. మీరా, ఆ రోజు నీ ఫీలింగ్ కోపమా, బాధ లేక ద్వేషమా నాకు అర్థం కాలేదు. బట్ ఆలోచిస్తే నేను ఆ ఫీలింగ్ చాలా డిస్టర్బ్ చేసింది. ఐఎమ్ సారీ. నో రవి, నేనే ఆ రోజు ఏదేదో మాట్లాడాను. నాకు అర్థమైంది మీరా. మేబీ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఎప్పుడు ఏమీ అన్న నువ్వు ఆ రోజు అంతలా మాట్లాడేసరికి ఐ వాజ్ బ్లాంక్. వేరే వెంట్ రాంగ్ అని. బట్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. నేను వర్కింగ్ ఉమెన్కి ఎగ్నెస్ట్ కాదు. మా నాన్నని పెళ్లి చేసుకున్నాక మా అమ్మ ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేసింది. వైఫ్ అంటే ఇలానే ఉండాలేమో అనే మైండ్ సెట్తో పెరిగాను. నేనే కాదు మీరా, బయట చాలామంది అబ్బాయిలు అలాగే ఉన్నారు. మేబీ మేము కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉండడం రాంగ్ అనిపిస్తుంది. మీరా, నేను రీసెంట్గానే రియలైజ్ అయ్యానే. ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ నన్ను క్షమించవే ఒక్కసారికి, ప్లీజ్. రవి, నువ్వు దాన్ని మర్చిపో. అయినా ఏంటా గడ్డం? బ్రేకప్ ఫీల్స్ వస్తున్నాయి తెలుసా? ముందు ట్రిమ్ చేయించుకో. చెప్పరా. ఏ దొరా, చెప్పేశావా? అంతా హ్యాపీసే కదా? తిను దొర, నా గుడ్ ఫ్రెండ్. చాలా కష్టపడుతున్నాడు. పక్కా సక్సెస్ అవుతాడు. ఏరా, బాధపడుతున్నావా? నేనెందుకు బాధపడతాను రా? అంటే నీకు లేని ఐడియా నేనే ఇచ్చి రెచ్చగొట్టి పంపాను కదరా. నువ్వు చెప్పే టైంకే ఆ తలకు మాసినోడు కాల్ చేశాడు. రేయ్, తలకు మాసినోడు కాదు, తన పేరు రవి, మీరా గారి బాయ్ ఫ్రెండ్. వాడేం బాయ్ ఫ్రెండ్ రా, తనకు నువ్వే కరెక్ట్ రా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ముందు నీ మైండ్లో నుంచి ఆలోచన తీసి. ఆ అబ్బాయి నేనెవరని అడిగితే ఒక దొంగ అని చెప్పకుండా గుడ్ ఫ్రెండ్ అని చెప్పింది. అదిరా తను నాకు ఇచ్చే ప్లేస్. నేను పక్కా సక్సెస్ అవుతానని నాకన్నా ఎక్కువ నమ్ముతుంది. అలాంటి వాళ్ళని వేరే విధంగా చూడడం, ఆశపడ్డం తప్పురా. వీడు మాకు తెలిసిన వాడే అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తారా నా విషయంలో. అలాంటి తను తన సొంత మనిషిలా ఫీల్ అవుతుంది.
ఇంతకన్నా ఏం కావాలరా? రే వదిలేస్తే ఇప్పుడు సొంత మనిషి అనుకున్న అమ్మాయి కూడా ఉండదు కదరా. దొరా ఏడుస్తున్నావారా? నేనే చూడబెట్టరా కామెడీ కప్. తిను దొర, నా గుడ్ ఫ్రెండ్. చాలా కష్టపడుతున్నాడు, పక్కా సక్సెస్ అవుతాడు. నాలాంటి వన్ సైడర్స్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ప్రేమ ఉన్నా చెప్పే ధైర్యం ఉండదు. ఒకవేళ ధైర్యం తెచ్చుకొని చెప్పే టైంకి ఆ అమ్మాయి ఉండదు. మీరా విషయంలో కూడా అలానే జరుగుతుంది అనిపిస్తుంది. దానికి నేను ప్రిపేర్డ్గా ఉండాలి. హలో మీరా, ఆ రవి, మొన్న నీ ఫ్రెండ్ గురించి చెప్పావు కదా, రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాడు, లోన్ కోసం ట్రై చేస్తున్నాడని. ఆ దొర అతను లోన్ గురించి ఏమైంది? ఇంకా ట్రై చేస్తున్నాడు. మీరా, ఐ థింక్ ఐ కెన్ హెల్ప్ హిమ్. నేనే లోన్ ఇప్పిస్తాను. ఇది ఒక హెల్ప్లా కాకుండా పార్ట్నర్షిప్లో చూడమని. ఫ్యూచర్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. హా సూపర్. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ విషయం చెప్తే. ఇప్పుడే కాల్ చేస్తాను. బాయ్. హలో, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటండి? కాల్లో కాదు, కలిసి చెప్తాను. సరే. ఏంటంట అంత ఇంపార్టెంట్ విషయం? కొంపదీసి ఆ పనికి మనల్ని వదిలేస్తుందా ఏంటి? రేయ్, లేకపోతే ఏంట్రా, నేను నీలాగా సైలెంట్గా అయితే ఉండను. దొంగతనాలతో పాటు చేతబడి కూడా నేర్చుకుంటాను. వాడికి చేసేస్తాను, రక్తం కక్కుని చచ్చిపోతాడు. చూడ్డానికి బుల్లికి ఇంకొరలా ఉంటారా నువ్వు మళ్ళీ సపరేట్గా చేతబడి చేయాలా? సరే, ఆ అమ్మాయి ఏదో చెప్తానంటుంది కదా, వెళ్ళి విను, మధ్యలో మాట్లాడుకో. ఏంటండి, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు? నీకు ఈ విషయం చెప్తే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఏ విషయం అండి? నీ హోటల్కి లోన్ సెట్ అయింది. అవునా? సూపర్ అండి. ఎవరిస్తున్నారనుకుంటున్నావు? మీ ఫ్రెండ్ ఎవరినో అడిగా అన్నారు కదా, తన పేరు హారిక. ఆహా, తను కాదు, రవి ఇస్తా అన్నాడు. అది కూడా హెల్ప్లా కాదు, పార్ట్నర్స్ లాగా చూడమన్నాడు. ఇక నుండి మీరు కూడా కలిసి ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. ఆ రోజు రవి మీరా చేయి పట్టుకుంటేనే నేను అక్కడ ఉండలేకపోయాను. అలాంటిది ఇప్పుడు తను నాకు హెల్ప్ చేస్తా అనడం, దానివల్ల మేము కలిసి ట్రావెల్ అవ్వడం, ఆలోచన నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఎంత తిరిగినా రాని లోన్ ఇలా వస్తుంది అంటే కాదనగలనా? ఏంటి, ఏమైంది? ఏం ఫిక్స్ అయ్యో? కాదనగలనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఉంది. కదా, అయినో, నేను అప్పుడే చెప్పా రవికి దొర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని. సరే, ఇంకా మీరైతే అమౌంట్ విషయం గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. వేరే అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోండి. ఓకే అండి. కాఫీ ఏమన్నా తాగుతారా? లేదు దొరా, యాక్చువల్లీ రేపు నా కాలేజ్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది. సో కొన్ని పనులున్నాయి. నీ లోన్ విషయం చెప్దామనే కలిశాను. సరే అండి. ఓకే అయితే, బాయ్. ఓకే, బాయ్. మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ ఇచ్చేసిన మిత్ర మహాశైలందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడ మనందరం కలుసుకుంది ఎందుకంటే తొందరలో ఉంగరాలు ఉంగరాలు వేడికేంట్రా? అదేలే ఎంగేజ్మెంట్. నీకెవరిచ్చారా పిల్లనే? ఎరా కొంపదీసి క్యాంటీన్ ఆంటీ కాదుగా. మరెవర్రా? చెప్పు, హూస్ దట్ లక్కీ గర్ల్? అమ్మాయి పేరు అంజలి. అంజలి. ఓకే ఓకే, మీరు అందరు నన్ను వేసుకుందామని ఫిక్స్ అయినట్టున్నారు. రే, నువ్వు అర్జెంట్కి వెళ్ళి కేక్ కట్టుకొచ్చే, ఇలా అందరికి తినిపించి పంపించేద్దాం. సర్లే, నేను తీసుకొస్తాలే. అవును, ఇంతకీ మీ లక్కీ గర్ల్ ఎక్కడా? నేను నా ఫ్రెండ్స్ కలడానికి వచ్చినట్టే ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్ కలడానికి వెళ్ళింది. అయినా నేను పిలిచింది 10 మందిని,
పట్టుమని 10 మంది కూడా రాలేదు. అమ్మాయిలు అయితే మొత్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. రమ్య, స్నేహ, ప్రియ వీళ్ళందరూ ఎక్కడరా? బాబు, మా గర్ల్స్కి మీ బాయ్స్కి ఇచ్చినంత ఈజీగా ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వరు. నాకు మీరా కంటే కొంచెం ఫ్రెండ్లీ పేరెంట్స్ కాబట్టి రాగలుగుతున్నాం. అయినా రమ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్లీయే కదా. పేరెంట్స్ ఫ్రెండ్లీ అయితే సరిపోదు, వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్లీ అయి ఉండాలి. ఏంటి రమ్యకి పెళ్ళి అయిపోయిందా? నన్ను భోజనానికి ఆగలేదు. మీ అమ్మాయిలు ఏంటో బాబు భోజనానికి ఆగకుండా పెళ్లి చేసుకుంటారు. చందు, నార్మల్గా ఒక అమ్మాయి 10 మంది గర్ల్స్ని తన పెళ్ళికి ఇన్వైట్ చేస్తే మినిమం 8 మెంబర్స్ కూడా రావట్లేదు, ఇంట్లో వల్ల, కండిషన్స్ వల్ల. అదే 10 మంది బాయ్స్ని ఇన్వైట్ చేస్తే పక్కా 8 మెంబర్స్ వస్తారు. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్ కంటే కూడా బాయ్ ఫ్రెండ్సే ఎక్కువ అంటారు. సో ఇలాంటి మాటలు వినడం ఇష్టం లేక చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పెళ్ళికి పిలవడం కూడా మానేశారు. రియాలిటీలోకి వస్తే ఎవరైతే మన బెస్ట్ ఫీమేల్ ఫ్రెండ్ అనుకుంటామో ఆ అమ్మాయి పెళ్లిలో మనం ఉండడం కూడా కష్టమే. అలా ఉంది బయట సిచ్యువేషన్. అది పాయింటే. ఇంతకీ ఎవరెవరేం చేస్తున్నారు? నా అదృష్టం దైత్యంలో కూడా ఏంద్రా, అందుకని చెప్పి నేను ఐటీ కంపెనీలో జాయిన్ అయిపోయాను. సేమ్. నేనైతే హోండా షోరూంలో ఎంప్లాయీగా చేస్తున్నా. ఇంకా మన రవి గురించి చెప్పనవసరం లేదు, మంచి పొజిషన్లో ఉన్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలో. సో మీరా, నువ్వు? తనేం చేస్తుందిరా, నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కేక్ వచ్చేసింది, రండి. గట్టి కుదురుకు వచ్చారా? చందు కూడా తెలుసు కదా, వాడు ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్. సూర్య, క్యాబ్ వచ్చింది, కింద వరకు వస్తావా? మీరా లేదా? మీరా వాష్రూమ్లో ఉంది. సరే చేస్తా, ఆగరా. పద్మిని మేడం ఏం చేస్తున్నారా? అరే నువ్వు మారవారా? రే చందు, చాలా రోజులైంది కదా ఇలా కలిసి. మీ పార్ట్నర్ కూడా ఉంటే బాగుండేది. చెప్పాను కదరా, ఆమె తన ఫ్రెండ్స్కి వెళ్ళడానికి వెళ్ళిందని. నీ పిచ్చోడా, అలా ఇలా వదిలేసావురా? పెళ్ళికి ముందు ఎంత ఫ్రీడమ్ ఇస్తే పెళ్లి తర్వాత నెత్తికే కూర్చుంటుంది. అదేనా మీరా చూడు, ఎప్పుడు నాతోనే ఉంటుంది, నేను లేకుండా ఏం చేయలేదు. నీకు విషయం చెప్తా, ఇట్రా. పెళ్ళికి ముందే అమ్మాయిని గ్రిప్లో పెట్టుకోవాలరా, అర్థమైందా? ఈ రోజుల్లో కూడా ఎందుకు ఇలాగా? ఈ రోజైనా ఇంతే, ఇలాగే ఉండాలి. వీడు అంతేలేరా. ఇప్పుడు చెప్తే అర్థం కాదు, పెళ్ళిన తర్వాత అది అర్థం అవుద్ది. అది నీ చుట్టూ తిరగదు, నువ్వే దాని చుట్టూ తిరుగుతా ఉండాలి. ఏమైంది మీరా? రవి ఎక్కడా? వాళ్ళు ఓకే కదా? ఓకే. ఎవరికి చెప్తున్నావు? నీ కళ్ళు చూస్తే అర్థమైపోద్ది మీరా. ఇదివరకు నీ కళ్ళు చూస్తే రవిని చూసినప్పుడు కానీ, రవి పేరు తీసుకొచ్చినప్పుడు కానీ నీ కళ్ళలో ప్రేమ కనబడేది. ఇప్పుడు భయం కనిపిస్తుంది. ఏమైంది? చాలా మారిపోయాడు రా. మారిపోయాడా? ఏమో, మొదటి నుంచి అలానే ఉన్నాడేమో. హాల్క చెప్తూ ఉండేదంటగా, అప్పుడు నువ్వు ప్రేమ మాయలో పడిపోయి పట్టించుకోలేదు. అయినా ఇవన్నీ నేను చెప్పకూడదులే, ఎంతైనా వాడు నా ఫ్రెండే కదా, ఎవరి సైడ్ తీసుకోలేను. ఆలోచించుకో. తనేం చేస్తుందిరా, నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్ళికి ముందే అమ్మాయిని గ్రిప్లో పెట్టుకోవాలరా. ఏంటే నువ్వు 2 రోజులని చెప్పి వెళ్ళావు, ఇప్పటికి వారం రోజులు అయింది. ఇంకా వారం రోజులా? సరే ఉంటానైతే. ఏంట్రా ఇలా వచ్చావు? పాపా, నేను ఒక బుటీక్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేరా, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నా ఫ్రెండ్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా, ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ అది, పెట్టు, బాగుంటుంది. అదేంటి పాపా, ఎందుకమ్మా నీకు ఇవన్నీ అని అడగాలనిపించట్లేదా? ఎందుకు అడగలరా? నువ్వు నా కూతురువి, యు ఆర్ 25. ఏమైనా చేసే రైట్స్ నీకున్నాయి. పాపా, మీ మ్యారేజ్ అయ్యేసరికి మీ ఏజ్ ఎంత?
27 రా. అమ్మది? అమ్మది మేబీ 20. అదే అమ్మా, పెళ్ళైన 5 ఇయర్స్కి, అదే 25 ఇయర్స్ ఏజ్లో నేను అడిగినవే అడుగుంటే ఓ గుడ్, సూపర్, ప్రొసీడ్ అని అనేవాళ్ళ? ఏంట్రా ఇందాక సడన్గా అలా అడిగేసావు? ఊరికే పప్పా. అబచ్చా, పప్ప ఐస్ క్రీమ్ తిందామా, టీవీలో సాంగ్స్ చూద్దామా, మ్యాగీ చేసుకుందామా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే నా కూతురు ఇంత హెవీ క్వశ్చన్ అడిగిందంటే ఏదో అయ్యే ఉంటుంది. ఏంటి? ఏం లేదు పప్పా. ఓకే, ఇందాక మీ అమ్మ అప్పుడు అడుగుంటే నేనేం చేసేవాని అన్నావుగా. నీకు ఓకే చెప్పినంత ఫాస్ట్గా ప్రొసీడ్ అని చెప్పేవాన్ని కాదేమో, కానీ ముందు ఆలోచించేవాన్ని, తర్వాత పక్కా ఒప్పుకునేవాన్ని. మరి ఎందుకు పప్పా ఇందాక అలా ఆగిపోయారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంటే ఆలోచించడం చాలా ముఖ్యం. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇలా చాలామంది మీ ఆవిని సంపాదించడానికి బయటికి పంపిస్తున్నావు అంటగా, నీకంటే బాగా సంపాదిస్తుందంటగా అని చాలా మాటలు వచ్చేవి. వాటన్నిటికీ నేను సమాధానం చెప్పుకోగలనా లేదా అని ఒక చిన్న ఆలోచన, అంతే. ఆ రోజుల్లో మీ అమ్మ ఏ ఆలోచనతో నన్ను అడగలేదు తెలియదు, కానీ ఒకవేళ అడుగుంటే మాత్రం ఇప్పుడు నీకు చెప్పిన సమాధానం లాగే 25 సంవత్సరాల క్రితం మీ అమ్మకి ఓకే అని చెప్పేవాడిని. నేనేంటి, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఓకే అనే చెప్పాలి. అప్పుడే కదా లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటుంది. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం రా. అయితే అయిందిలే బావా. ఆ తలక మసినోడి వల్ల ఏం ఉపయోగం లేదనుకున్నాం. వాడే మన రెస్టారెంట్కి స్పాన్సర్ అంట. మెల్లగా రెస్టారెంట్ లాగేద్దాం, తర్వాత పిల్లని కూడా లాగేద్దాం. ఒరే దరిద్రుడా, మారవా ఇంక నువ్వు? ముందు ఆ తస్కరించిన సొల్యూషన్స్లో మానేయి, ఇద్దరం కలిసి పని చేసుకుందాం. బావా, ఇద్దరం కలిసి పని చేయాలంటే రెస్టారెంట్లో క్యాషియర్ పోస్ట్ నాకు ఇవ్వాలి. దొంగ చేతికి తాళాలు ఎవడన్నా ఇస్తారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చాక ఇంక మళ్ళీ దొంగతనాలు జరగపోవా? సర్లేరా, ఇప్పటి వరకు తెగిన గాలిపటంలో ఎటు పడితే అటు తిరిగేటోళ్ళం, కానీ ఇప్పుడు మీరా రూపంలో ఒక దారి కనబడుతుంది. ఇది వదులుకోకూడదురా, కష్టపడదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రేపటి నుంచి మన లైఫ్లు మారిపోబోతున్నాయి. నేనేంటి, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఓకే అని చెప్పాలి. నీకు ముందు ఎంత ఫ్రీడమ్ ఇస్తే పెళ్లి తర్వాత నెత్తికెత్తించుంటారు. రవి, ఏమైంది? అర్జున్ కాల్ చేసి రమ్మన్నావు. రవి, ఆ రోజు రెస్టారెంట్లో సారీ చెప్పాక మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం? అర్థం కాలేదు. అదే, నువ్వు హార్ట్ఫుల్గా మాట్లాడావా లేదా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడావా? ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది? చందుతో గెట్ టుగెదర్లో నువ్వు మాట్లాడిన మాటలు విని. అది వాడికి చెప్తున్నాను, నీ గురించి కాదుగా. నీ గురించి ఒపీనియన్ కూడా మార్చుకున్నా కదా మీరా. నువ్వు జాబ్ కూడా చేసుకోవచ్చని చెప్పాను. రవి, ఇక్కడ మ్యాటర్ నా గురించే కాదు, ద వే యూ థింక్ అనే దాని గురించి. ఈరోజు ఓకే అన్నవాడివి రేపు పెళ్ళాక వద్దంటావేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా విషయంలో చేంజ్ అయ్యావని హ్యాపీనెస్ కన్నా రేపొద్దున మనకు పాప పుడితే తన విషయంలో నువ్వు ఎలా ఉంటావన్న భయం స్టార్ట్ అయింది. ఈ అబద్ధమైన నాటకం అనేది నా వరకు వస్తే పర్లేదు, ప్రేమించాను కదా, నాకు తప్పదు. కానీ రేపు తన దాకా రావడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఆ రోజు నువ్వు మాట వరుస కన్నావా లేదా మనస్ఫూర్తిగా అన్నావా? అట్లీస్ట్ నీకన్నా నిజం చెప్పుకో.
ఎప్పటిలాగే వెళ్ళిపోయి మళ్ళీ కాల్ చేస్తే వచ్చేస్తుందిలే అనుకుంటున్నావేమో. ఈసారి అలా కాదు. ఎందుకంటే ఇది నేను కోపంలోనో కన్ఫ్యూజన్లోనో మాట్లాడలేదు, క్లారిటీతో మాట్లాడుతున్నాను. ఇద్దరికి మంచిదని మాట్లాడుతున్నాను. ఆల్ ద బెస్ట్ రవి. బుజ్జులు, హ? ఏమైందిరా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదు పప్ప, ఊరికే ఇలాంటి మాటలు నాకు చెప్పకు. మొన్న వచ్చి ఏదో బిజినెస్ పెడతాను అన్నావు. ఇదే మాట అమ్మ వచ్చి అడిగితే ఏం చేస్తావు అన్నావు. ఒకటి చెప్పు, మొన్న ఒక క్వశ్చన్ ఎందుకు అడిగావు అసలు? రీసెంట్గా ఫ్రెండ్స్ని కలిసాను కదా, అందులో ఒక అమ్మాయికి ఇదే ప్రాబ్లం వచ్చింది. తన బాయ్ ఫ్రెండే తన ప్రపంచం అనుకున్న అమ్మాయికి ఒకరోజు ఆ అబ్బాయి మాటల్లో అర్థమైంది ఏంటంటే, పెళ్ళాయాక తను బయట ఏ వర్క్ చేయకూడదని, ఇంట్లోనే మిగిలిపోవాలని. తర్వాత గొడవ పడితే ఓకే అన్నాడంట. కానీ ఇంకా తన మైండ్లో వైఫ్ అంటే గ్రిప్లో పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలన్న థాట్సే ఉన్నాయని తెలిసాక ఆ అబ్బాయిని వద్దనుకుంది, వదులుకుంది. మంచి పని చేసింది. నిజంగా అమ్మాయి చేసిన పని కరెక్టేరా. లేదంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయితో ఫ్యూచర్ అంటే ఎవరికైనా కష్టమే కదా. అంతే అంటావా పప్ప? అడ్జస్ట్ అయిపోవాల్సిందిగా. తనేం ఓవర్ థింక్ చేయలేదు కదా. ఓవర్ థింకింగ్ ఏంట్రా? లైఫ్ షేర్ చేసుకోవాలనే అబ్బాయి విషయంలో ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పేదైనా ఉంది అంటే, ఇందాక నువ్వు అన్నావు కదా, తన బాయ్ ఫ్రెండే తన ప్రపంచం అనుకొని బతికేసిందే అని. అసలు తను అలా అనుకునే ముందు తనకంటూ ఒక ప్రపంచం ఉందని మర్చిపోతే ఎలా? తన మీద తనకే ప్రేమ లేకపోతే వేరే వాళ్ళకి ప్రేమను ఎలా ఇస్తుంది? నేను చెప్పేది ఒకటేరా, తన ఇష్టాల్ని ఒకరి కోసం వద్దనుకుంటే ఎప్పటికీ వదిలేసుకున్నట్టేరా. సో తను ఈ డెసిషన్ తీసుకోవడం అబ్జల్యూట్లీ కరెక్ట్. సరే, నీ కిందికి వెళ్తాను. హ్మ్. నువ్వు చెప్పిన కథలో ఆ అమ్మాయి నువ్వు కాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ నువ్వే అయినా ఇక్కడితో ఆగిపోవు అనుకుంటున్నా. నేను చేసింది కరెక్టే అని మా పప్ప కూడా అన్నాక నేను ఇంకా రవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. కానీ నేను ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది దొరాతో ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయించాలని. లోన్ ఇప్పిస్తా అని తనకి హోప్ ఇచ్చా. ఒక హోప్ ఇచ్చి వదిలేయడం అనేది ఎంత పెయిన్ఫుల్లో నాకు తెలుసు. అలాంటి పెయిన్ దొరాకి నేను ఇవ్వాలనుకోవట్లేదు. సారీ దొరా, ఐమ్ రియలీ వెరీ సారీ. అయ్యో సారీ ఎందుకులేండి, మీరేం చేస్తారు? మీరేం ఆలోచించుకొని రెస్ట్ తీసుకోండి. రేపు కలుద్దాం. కష్టపడదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రేపటి నుంచి మన లైఫ్లు మారిపోబోతున్నాయిరా. రే రాజా, ఫోన్ సైలెంట్లో పెట్టరా. మోగుతుంది నాది కాదురా, నీది. ఆ రింగ్ టోన్ నీదే. మీరా గారు చెప్పండి. మీరుండే ప్లేస్కే వస్తున్నాను. ఈరోజు మీ ప్లేస్లోనే కలుద్దాం. మేముండే ప్లేస్కా? సరే అండి. రే రాజా, లేవరా, మీరా వస్తుందంట. మీరా వస్తే తలకేసుకొని రుద్దుకోరా. లేవరా. రేయ్, ముందు నువ్వు ఆ గోడ మీద ఉన్న అల్ట్రా ఎయిర్ కండిషనర్ అండర్వేర్ తీసి లోపల పెట్టుకో. అమ్మాయి చూస్తే దడుచుకుంటుంది. లే 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 లే. హాయ్.
కూర్చోండి. గట్టిగానే ఉంటుందండి, కూర్చోండి. మీరు ఇంత త్వరగా లోపల దాకా ఎలా ఈ స్ట్రీట్లో మీ పేరు చెప్పగానే చెప్పేశారండి మీ ఇల్లు ఎక్కడని. చెప్పారా? నా టీ-షర్ట్. కూర్చోండి. ఆ. ఐమ్ సారీ అండి, నేనే కదా మీకు ఎక్కువ హోప్స్ ఇచ్చేసాను. రవితో ఇంకా నా స్టోరీ ఎండ్ అయిపోయింది. ఈ టైంలో మీకు ఇస్తాన లోన్ గురించి అడగలేను. అడిగినా ఇస్తాడన్న నమ్మకం లేదు. సో ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను. నీకన్నీ అర్థమవుతాయి, కానీ పెళ్లి విషయంలో లైన్ క్లియర్ అయిన విషయం మాత్రం అర్థం కాదు. నన్ను తిట్టుకుంటున్నారా? అయ్యో లేదండి, మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాం? వీడేదో టెన్షన్ పడుతున్నాడు అంతే. టెన్షనా? ఎందుకు? అది కాదండి, నేను విషయం అడుగుతాను, ఏమనుకోరుగా? ఆహా, ఏమనుకోనండి. పక్కా మీరేమనుకోవద్దు మరి. పక్కా ఏమనుకోనండి, చెప్పండి. అంటే ఇందాకటి నుంచి నా 99 రూపీస్ టీ-షర్టు మీకు కాలు కింద తొక్కేస్తున్నారు. ఓహ్, కొంచెం కాలు తీస్తారా ప్లీజ్? ఇది టీ షర్టా? పర్లేదండి. పట్ట అనుకున్నానండి. అయినా మీ తస్కరించట సొల్యూషన్స్ లో 1 lakh శాలరీ ఇస్తారన్నారు కదా, మీ రూమ్ ఏంటి ఎలా ఉంది? ముందు 10K ఇస్తారండి, రిమైనింగ్ తర్వాత ఇచ్చేస్తారండి. తర్వాత ఇస్తారా? తర్వాత అంటే ఎప్పుడు ఇస్తారు? ఏదైనా బ్యాంకు దొంగతనం మీతోనే చేయించి మళ్ళీ ఆ డబ్బులు మీకే ఇస్తారా? అసలు ఎలా నమ్ముతారండి ఇవన్నీ? వేరే ఏమైనా చూసుకోవచ్చు కదా. చూసుకుందామనే ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసాం, అందులో క్యాషియర్ పోస్ట్ నేను తీసుకుందాం అనుకున్నాను. ఎంతలో మీరు హ్యాండ్ ఇచ్చారు. మీరేమనుకోకండి, వాడికి ఏం మాట్లాడాలో తెలియక అలా అనేసాడు. ఉన్నదే అన్నాడుగా. నేను మీకు మాటిస్తున్నా, పక్కా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. నేను కూడా ఇది పెడదాం అది పెడదామని చాలానే అనుకున్నాను. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చిన్నదైనా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. షూర్లీ ఐల్ హెల్ప్ యూ బోత్. సరే ఉంటాను. సరే అండి. నీ అబ్బా, నీకు నోరు అసలు అదుపులో ఉండదా? నీకు మొత్తానికి నోరుండదా? ఆ రవిగడు వెళ్ళిపోయినప్పుడు నీ లవ్ గురించి చెప్పొచ్చు కదా. కొన్ని పరిచయాలు ఇలా మిగిలిపోవడమే కరెక్టరా? ఇప్పుడే ఒక రిలేషన్షిప్లోంచి ఇబ్బంది పడుతూ పడుతూ బయటకు వచ్చింది. మళ్ళీ నేను అందులోకి తీసుకెళ్ళాను. ఇప్పుడిప్పుడేరా ఆ అమ్మాయి తనకు నచ్చిందేదో చేసుకోవడం మొదలుపెట్టింది. తను అలానే ఉంచుతాం. పప్పా, ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏం హారిక, ఎలా ఉంది మా అమ్మాయి నర్సరీ? చాలా బాగుంది అంకుల్. అమ్మా నీ ఫ్రెండ్కి అంతా చూపిస్తూ ఉండు, నేను వెంటనే వస్తాను, సరేనా? సరే ఓకే అమ్మా. పద. సడన్గా ఈ నర్సరీ తీసుకొని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందే? రవిపై కోపం వలన? అలా ఏం కాదు. ఇప్పటిదాకా నా కోసం నేనేం చేసుకోలేదు, ఇప్పుడు చేయాలనిపిస్తుంది. చూడు, వీటి మధ్య ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇది మా పప్ప వాళ్ళ ఫ్రెండ్దే అంట. వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారని ఇది రిమూవ్ చేసేద్దాం అనుకున్నారు. నాకే ఇది చూశాక తీసుకోవాలనిపించింది. అంతేగాని రవి మీద కోపంతో ఏం కాదు. నీకు నిజంగానే రవిపై కోపం లేదా? ఉండాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు బ్రేకప్ అయి విడిపోతే వాళ్ళ మీద కోపంతోనే ఉండాలా? ఇది వరకు నేను అలానే ఉన్నా, కానీ ఉండి ఉండి తెలుసుకున్నా
అదే మనిషితో నేను ఒకప్పుడు ప్రేమలో పడ్డా. హ్యాపీగా ఉన్నాను కదా. ఇప్పుడు అలా లేమని ఆ మనిషిని తక్కువ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏమో, రవి లాంటి పర్సన్ నా లైఫ్లో రావడం వల్లనే నేను యాజ్ అ పర్సన్ బెటర్ అయ్యానేమో. ఎలా ప్రేమించకూడదో తెలుసుకున్నాను. మెయిన్గా నాకు నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలో తెలుసుకున్నాను. రవికి మ్యాచ్ ఫిక్స్ అయిందంట. గ్రూప్లో చూడు, అమ్మాయి బాగుంది. ఏది చూపించు. నీకు బాధగేం అనిపించట్లేదా? ఎందుకు? ఏదో ఒక రోజు తను మూవ్ ఆన్ అవ్వాల్సిందేగా. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అని అనుకున్న కొన్ని డేస్కే రవిని మళ్ళీ కలవాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ రవి. వెడ్డింగ్ కార్డ్ కూడా చూశాను, చాలా బాగుంది. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ మీరా, అండ్ థ్యాంక్స్ కూడా. నీ వల్లే నేను ఎలా ఉండకూడదో తెలుసుకున్నా. ఆఫ్టర్ లూజింగ్ యూ నేను ఈగోకి తీసుకున్నా ఇంకెవరు నన్ను వదిలి వెళ్ళకూడదని. లేటర్ ఆన్ వాళ్ళు వదలకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాంటి టైంలో మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచ్ చూశారు. యాజ్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, టైం తీసుకున్నా కూడా ఓకే చెప్పేశా. అప్పటి నుంచి నాకు ఒకటే భయం, ఈ అమ్మాయి విషయంలో నేను ఎలా ఉండాలి? ఆ టైంలో నువ్వు గుర్తొచ్చావు. నీకు నాకు మధ్య ఏదైతే గొడవలు జరిగాయో మా మధ్య అలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడ్డా. నౌ సీ వీఆర్ హ్యాపీలీ గెట్టింగ్ మ్యారీడ్. ఈ సందర్భంగా నీకు ప్రామిస్ చేద్దాం అనుకుంటున్నా మీరా. ఈ ప్రామిస్ ఎప్పటిలాగా బ్రేక్ చేసేదైతే కాదు. నీ విషయంలో నేను చాలా మిస్టేక్స్ చేశాను. నీకు నేను ఇచ్చిన కన్నీళ్ళుని నా వైఫ్కి నేను ఎప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు. ఐ ఆల్వేస్ ట్రై టు బి ఎ బెటర్ పార్ట్నర్. బుజ్జులు, Huh? నర్సరీ అంతా ఓకే కదా? ఆర్ యూ హ్యాపీ? ఆఫ్ కోర్స్ పప్పా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పప్పా, ఏంట్రా? కెన్ ఐ ఆస్క్ యూ అన్ అదర్ హెల్ప్? అడగరా. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాడు. తనకి లోన్ విషయంలో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్ అవుట్. తర్వాత నేను చాలా ట్రై చేస్తున్నా, ఏం అవ్వట్లేదు. ఐ రియలీ వాంట్ టు హెల్ప్ హిమ్ పప్పా. కొంచెం మీరు ఏదైనా ట్రై చేస్తారా? ఆ అబ్బాయి మీద నీకు నమ్మకం ఉందా? నేను సక్సెస్ అవుతానని మీకు నా పైన ఎంత నమ్మకం ఉందో అతని పైన నాకు అంతే నమ్మకం ఉంది. ఫుడ్ బిజినెస్ అంటే త్వరగానే డెవలప్ అవుతుంది, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సరేరా, హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ పప్పా. నేను చెప్పినంత హెల్ప్ చేయకపోయినా కొంచెం వరకు చేయగలుగుతున్నాను. ఓకేనా? అయ్యో, హెల్ప్లో చిన్నది పెద్దది ఏముందండి, అంతా చేంజ్ కోసమే కదా. మా జీవితాలు మారుతాయంటే అంతకన్నా కావాల్సిందేముంది?
ఎక్కడో చదివా, మన లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్ ఒక పర్పస్తోనే వస్తారని. అది నిజమే అనిపిస్తుంది. రవి నా లైఫ్లోకి రావడం వల్లనే ఆపోజిట్ వాళ్ళకన్నా మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. దొర వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాపీనెస్నే వెతుక్కోవాలి, మనకు నచ్చిందే చేయాలనే విషయం తెలుసుకున్నాను. దిస్ ఇస్ మీరా, and these are our life-changing situations.